గురు జయ గురు జయ జయ గురు ఓం 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 గురు జయ గురు జయ జయ గురు నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా 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 నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా కల వంటిది జగమని ఖండితముగ తెలిపినను కల వంటిది జగమని ఖండితముగ తెలిపినను మరు నిమిషమే మరపు చెల్ది మనసు భ్రమియుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా పెళ్ళు బికిన కామము వెల్లువల క్రోధము భయము ఈర్ష్య ద్వేషము భంగపరచుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా కుమిలించే చింతలు కృంగజేయు దైన్యము కుమిలించే చింతలు కృంగజేయు దైన్యము మూఢమైన జడతయో ముంచివేయుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా కర్త నేను కానని కర్తవ్యము లేదని కర్త నేను కానని కర్తవ్యము లేదని ఎరిగియును ఏదో చేయ పరితపించుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా పలుకు పలుకు నీదిగా పాటలొలుక సాగగా పలుకు పలుకు నీదిగా పాటలొలుక సాగగా అహమహమనుభావము అంకురించుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు
జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు ఓం గురు ఓం గురు గురు ప్రార్థన రూపంలో కూడా మళ్ళీ ఆత్మజ్ఞానం నిలుపవా నిలుపవా నీ వెలుగు నా యందు నిశ్చలముగా నిలుపవా. రెండు ఒకటే అవుతాయండి. ఒకటేమంటే నా జ్ఞానం నా స్వరూపం నాకేమంటదో అది ఒక రకంగా చెబితే, అదే విషయాన్ని ఇంకొక రకంగా నీ వెలుగు అంటే నీ జ్ఞానం, వెలుగు అంటే జ్ఞానం, నీ జ్ఞానాన్ని నా యందు నిశ్చలంగా నిలుపు అని ప్రార్థన. రెండిటికి ఒకటే అర్థం వస్తుంది. ప్రార్థన చేసినా మన కోరిక అదే, నాకేమైనా అంటుతుందా అని విచారణ చేసినా మనస్సులో వచ్చేటటువంటి మార్పు అదే ఒకటే ఉంటుంది. కల వంటిది జగమని ఖండితముగా తెలిపినను మరు నిమిషమే మరపు చెంది మనసు భ్రమియుచుండగా నిలుపవా. ఇందాక కొంతమంది అడిగారు, ఆ సందర్భం అన్నమాట అండి. అది ఉపయోగిస్తుందండి, ఉపయోగించాలి. ఆ విధంగా ఆలోచించడం, ప్రశ్నించడం ఒక మంచి ధోరణి. చదువుతున్నాం, మనకు చాలా గ్రంథాలు చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం అంటే చదవటం కోసమే. చదవటం కోసమే అంటే చదవటంలోనే ఒక తృప్తి ఉంటుంది. నేను ఇన్ని గ్రంథాలు చదివాను అని తృప్తి. ఒకసారి ఎవరో ఒక ఆయన కనపడ్డాడు, 7 సబ్జెక్టులలో ఆయన ఎంఏ చేశాట. అయితే ఏమిటి, చివరికి ఏదో స్కూల్ టీచర్ గానో ఏదో లెక్చరర్ గానో ఎక్కడ ఉన్నాడు అనుకోండి. ఒక సబ్జెక్టులో చేసినా అదే లాభం, 7 సబ్జెక్టులో చేసినా అదే లాభం. అదొక తృప్తి అంతే. అట్లాగే మనం ఈ శాస్త్రం చదివాం, ఆ శాస్త్రం చదివాం, ఈ శాస్త్రం చదివాం, ఏమిటి దానివల్ల లాభం అని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి మనం. తక్కిన ఎన్నో విషయాలు ఉంటాయి, సబ్జెక్ట్స్ అంటాం కాలేజీల్లో, యూనివర్సిటీలో. ఇది సైన్సు, ఆర్టు, కామర్సు ఇట్లాంటివి ఉంటాయి చూడండి. అదేవిధంగా తత్వశాస్త్రం, ఫిలాసఫీ అనేది కూడా ఒక సబ్జెక్టుగా ఉంటుంది, నేర్పుతారు. అందులో రకరకాలు, భారతదేశం ఏంటి, హిందూ మతం అంటే ఏంటి, వేదములు, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇవన్నీ ఏంటి, ఎందుకు రాశారు, అందులో ఏముంటాయి, భగవద్గీతలు ఎన్ని శ్లోకాలు ఉంటాయి, బ్రహ్మసూత్రాల్లో ఎన్ని సూత్రాలు ఉంటాయి, ఇట్లాంటివన్నీ వర్ణించుకుంటూ వస్తారు. క్లాసులో పిల్లలకి పాఠాలు బోధిస్తారు. ఒక్కొక్క దాంట్లో విశేషం ఏంటి, జ్ఞాన మార్గం ఏంటి, అద్వైతం ఏంటి, ద్వైతం ఏంటి, ఇందులో ఏముంటుంది, అందులో ఏముంటుంది, ఇటువంటి విషయాలు కూడా చెప్తూ ఉంటారు, కాలేజీలో చెప్తారు. ఇండియన్ ఫిలాసఫీ ఇంతలా పుస్తకం, వెస్ట్రన్ ఫిలాసఫీ, పాశ్చాత్య ఫిలాసఫీ ఇంతలా పుస్తకం. ఏమొస్తుంది వాళ్ళకి అంటే బిఏ ఫిలాసఫీ, ఎంఏ ఫిలాసఫీ, తర్వాత డాక్టరేట్ కూడా రావచ్చు, డాక్టర్ ఇన్ ఫిలాసఫీ. పాతకాలంలో కూడా అటువంటిదే ఒకటి ఉండేది, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంసా శాస్త్రం.
అట్లాగే వేదాంత శాస్త్రం. పండితులు ఉండే పూర్వం ఎప్పుడు పాతకాలంలో కాశీ పోయి నేర్చుకొచ్చేవాళ్ళట. అక్కడ చాలా పెద్ద గొప్ప పండితులు ఉంటారని 12 సంవత్సరాల కోర్సు ఒక్కొక్క దానికి చదువుతారు. వాళ్ళకు కూడా బిరుదులు వస్తాయి. ప్రవీణ అని, న్యాయ తర్క మీమాంస పండిత అని, ప్రవీణ అని ఇటువంటి బిరుదులు వాళ్ళు కూడా MA BA అన్నట్టు. అది ఎందుకు ఉపయోగిస్తుంది అంటే ఇతరులతో సంభాషించడానికి, వాదించడానికి. ఎవరిని వచ్చి మోక్షం పొందడానికి ఏది కావాలి మనకి అన్నారు అనుకోండి, అంటే కొంతమంది అనొచ్చు కర్మే ముఖ్యము, నువ్వు రోజు కర్మ చేస్తూ ఉండాలి. ఎటువంటి కర్మ? వేదంలో చెప్పిన కర్మ అంటే. ఇంకోటి కాదు కాదు జ్ఞానము అన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరికీ తగాదా వస్తుంది. అప్పుడు వాళ్ళు రుజువు చేసుకోవాలి ఒకళ్ళొకళ్ళు, ఇది కాదు అది, ఇది కాదు అది అని వాదోపవాదాలు చేస్తారు. ఎవరు గెలుస్తారు? ఎవడు గెలవడు. ఎవడికి వాడు నేనే గెలిచాను అనుకుంటాడు. అట్లా ఉంటాయి శాస్త్రాలు. ఆ విధమైనటువంటి పాండిత్యం లోకంలో ఉంది. దానివల్ల మనలాంటి వాళ్ళు కొంత ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు భగవద్గీత మనంతరం మనం స్వయంగా ఆ 700 శ్లోకాలు సంస్కృతం నేర్చుకొని చదివి అర్థం చేసుకోవడం, వ్యాఖ్యానం చెప్పడం కష్టం. ఎవరో పండితులు వస్తారు, వాళ్ళకి చక్కగా అర్థము తాత్పర్యం అవన్నీ రాస్తే మనం తెలుగులో చదువుకోవచ్చు. అట్లా వాళ్ళు చేసినటువంటి పరిశ్రమ మనలాంటి వాళ్ళకి ఉపయోగిస్తుంది. కానీ అసలైన ప్రయోజనం ఏంటి? నాకేమైంది, అయితే నాకేమైనా ప్రయోజనం కలిగిందా? 7 సబ్జెక్టుల్లో MA చేశాను కానీ నాకేం ఉద్యోగం రాలేదు అన్నాడు అనుకోండి, ఎందుకు ఇంకా వాడి తిండికో అది పొట్టకోటి కోసం కూడా పనికి రావట్లేదు అనమాట. ఎందుకు చదివాడు అంటే ఎవరైనా గౌరవించవచ్చు. అబ్బాయి ఇంత పండితుడు మా ఊళ్ళోనే ఉన్నాడని గౌరవిస్తే గౌరవించవచ్చు, అంతవరకే. ఉపయోగించాలి. మనకి ఎట్లా ఉపయోగించాలంటే దాన్ని ఉపయోగించుకుని అందులో ఏం చదివాము. వ్యవసాయ శాస్త్రము అని అనుకోండి, వ్యవసాయ శాస్త్రం అగ్రికల్చరల్ సైంటిస్ట్. అగ్రికల్చర్ చదువుతాడు, తర్వాత వాడు ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తాడంటుకోండి. అగ్రికల్చర్ చదివిన దానికి ఉంది. అగ్రికల్చర్ అంటే చదివి వాడు వ్యవసాయం చేస్తే ఆ శాస్త్రం ఉపయోగించినట్టు. అట్లాగే మనం కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, మనకి ఇది ఉపయోగిస్తుందా, ఎంతవరకు ఉపయోగించింది, దీన్ని మనం ఏం చేయాలి, తర్వాత ఇంకేం చేయాలి అనేది. ఆ దృష్టితో చూసిన వాళ్ళు ఎవరు? ముముక్షువులు అనమాట అండి. ముముక్షువులు, అర్థార్థి అంటారు. అర్థమును కోరువాడు అని వస్తుంది భగవద్గీతలో. జిజ్ఞాసు అర్థార్థి. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలని కోరినవాడు, దేవుడు అంటే ఎవరు అని తెలుసుకోవాలని రకరకాలుగా తెలుసుకునేవాడు. అర్థార్థి అంటే దాని నుంచి ఏదైనా ప్రయోజనం పొందాలి. ఏం ప్రయోజనం పొందాలి? దేవుడిని పూజిస్తే ఈ ప్రాపంచికమైన ప్రయోజనం అది కూడా పొందొచ్చు. దేవుడు చాలా కరుణామయుడు, ఆయన్ని ప్రార్థిస్తే మనకి సహాయం చేస్తాడు, సరే ఆ ప్రయోజనం కూడా పొందొచ్చు. అంతకంటే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి? మోక్షం. మోక్షాన్ని కూడా అర్థం అనే మాటతో చెప్తారు. పురుషార్థములు 4, అందులో మోక్షం కూడా ఒకటి. ధర్మార్థ కామ మోక్షములు అంటారు. కాబట్టి అర్థం అనే దానికి మోక్షం అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మోక్షార్థి, మోక్షమును కోరువాడు. మోక్షమును కోరువాడు ఎట్లా ఉంటాడు? మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, నాకు వచ్చిందా మోక్ష స్థితి, లేకపోతే కనీసం ఆ దోవలో ఉన్నానా, కొంతవరకైనా ఉపయోగించిందా, అట్లా చూసుకుంటూ ఉండాలి. చూసి ఏం చేయాలి? ఎక్కడ తప్పు ఉంటే సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం చదివిన పాటలో కళ వంటిది జగమని ఖండితముగా తెలిపినను కళ 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 అంటాం అనుకోండి. జగత్తు ఏ విధంగా కళ అనేదాన్ని మనకు బాగా నిరూపణ చేశారు చాలా శాస్త్రాలు. ముఖ్యంగా యోగ వాసిష్టంలో వస్తుంది, ప్రపంచమంతా కళ వంటిది. అయితే తర్వాత ఏంటి? ప్రపంచం కళ వంటిది కాబట్టి నువ్వు హాయిగా ఉండాలి. అది ప్రపంచంలో ఈ కష్టం ఆ కష్టం ఈ కష్టం ఉందంటే అది నిజము అనుకుంటే, నీకేదో అయిపోతుంది అనుకుంటే నువ్వు బాధపడచ్చు. కానీ ప్రపంచం కళ వంటిది. కళ అంటే ఏంటి? అదొక అనుభవం. మరి దానికి ప్రత్యేకమైన పేరు ఎందుకు పెట్టాం? వస్తుంది పోతుంది, పోయిన తర్వాత మళ్ళీ అది నిజమని అనిపించదు. అదొక లోకంలో ఉన్నట్టు ఎక్కడో ఏదో మనసు అట్టట్ట తిరిగి కళలాగా వస్తుంది. అందులోంచి బయటికి రాగానే ఓహో ఇందాక నుంచి ఏదో జరిగింది
అది ఇప్పుడు లేదు, అది నిజం కాదు, అటువంటి దానికి కళ అని పేరు పెడతాం. ఈ ప్రస్తుతం ఉన్న ప్రపంచం కూడా అటువంటిదే, కళ వంటిది అన్నాం. కళ వంటిదే. ఎందుకని? కళ ఎట్లాగా కాసేపు ఉంటుంది, పోతుంది. పోయిన తర్వాత ఆ కళలో వచ్చినటువంటి సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఏవో రోగాలు, బాధలు, నొప్పులు, దెబ్బలు, ఇటువంటివి అని ఉంటే అవన్నీ ఇప్పుడు ఉండవు మనకి. అదేవిధంగా ఇది కళ వంటిది అని తెలిసినప్పుడు ఈ ప్రపంచంలో కానీ శరీరంలో కానీ కలిగేటటువంటి బాధలు మనని బాధించకూడదు, మన మీద దాని ప్రభావం ఉండకూడదు. ఎట్లా లేకుండా పోతుంది అంటే ఇది జ్ఞాన మార్గము అన్నారు. జ్ఞానం అంటే తెలుసుకోవడం. కళ వంటిది జగమని విచారించి తెలుసుకోవచ్చు. ఏంటి విచారణ? ఎట్లా కళ అంటే ఇప్పుడు ఏదో సంవత్సరం క్రితం ఏదో జరిగింది అనుకోండి, ఇప్పుడు ఉంది అది, దాని తాలూకు జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. రాత్రి కళ వచ్చింది, ఇప్పుడుందా, దాని తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వు జ్ఞాపకాల మీద ఆధారపడి అది నిజం అంటున్నావు. ఏదో ఏడాది క్రితం జరిగింది. మరి రాత్రి వచ్చిన కళకు కూడా జ్ఞాపకాలు ఉంటాయి కదా ఇప్పుడు. మరి ఎందుకు నిజం కాదు ఇది? ఇప్పుడు కనపట్టలేదు కాబట్టి అని. ఇప్పుడు కనపట్టలేదు కాబట్టి దాని యొక్క ప్రభావం ఇప్పుడు నా మీద లేదు కాబట్టి లేదంటున్నాం. అదేవిధంగా పొద్దున ఏదో సంఘటన జరిగింది అనుకోండి, దాని ప్రభావం నా మీద ఇప్పుడు ఉంటుందా ఉండదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడు ఉండొచ్చు? మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే మళ్ళీ గుర్తొస్తుంది అనుకోండి, ఆ సంఘటన తాలూకు ప్రభావం మన మీద ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? పోతుంది, అనంతరతే పోతుంది. ఇప్పుడు అట్లా ఎన్ని సంఘటనలు జరిగినాయి? ఎన్నో జరిగినాయి. ఆ సంఘటనలన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు అంటే వాడి తాలూకు జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ అది నిజంగా ఇప్పుడే జరుగుతోంది అన్నట్లుగా మనకు అనిపించి మళ్ళీ కాస్తో కూస్తో సుఖమో బాధో కలిగించవచ్చు. దాన్ని విచారణ చేసి తెలుసుకోవాలి. రాత్రి కళ వచ్చింది, పోయింది. ఇప్పుడు ఏడాది క్రితం జరిగిన దాని గురించి చెప్పుకుంటే అప్పుడు వచ్చింది, పోయింది. మరి ఏముందంటే దాని తాలూకు జ్ఞాపకం ఉంది. ఆ జ్ఞాపకాలు కూడా పూర్తిగా ఉంటాయని నమ్మకం లేదు. చాలా వరకు మర్చిపోయి ఏవో కొద్దిగా ఉంటాయి. మళ్ళీ ఆలోచిస్తూ దాన్ని చిలవల పలవలుగా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటే ఇంకా పెరగను కూడా పెరగచ్చు, లేనిది కూడా ఉన్నట్టు అనిపించవచ్చు. ఇదంతా కూడా మనస్సులో చేసేటటువంటి గారడి, మాయ అటు జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తిస్తే ఏం జరుగుతుంది? లేదు, జ్ఞాపకం వచ్చింది పోయింది కాదయ్యా, నీకు బాధ పెడుతోంది అన్నారు అనుకోండి. అది పొద్దున్న చెప్పాము, నా బాధ పెడితే నాకేమైంది? ఏమైనా అయిందా? అయ్యింది, అవుతున్నట్లు అనిపిస్తోంది అంటే ఏం చేయాలి? ఒకసారి నీ స్వరూపాన్ని గుర్తు తెచ్చుకో, ఆగి చూడు, ఏమైనా అయిందా? ఆగి చూడు అంటే ఏంటంటే కళ్ళలో నుంచి మెలకు వచ్చినట్టు. రాత్రి కళ వచ్చింది, మెలకు రాగానే దానంతట పోయింది. చాలా వరకు దానంతట పోతుంది, మనం పెద్దగా మళ్ళీ దానికి సమాధానం చెప్పక్కర్లా. అట్లాగే ఇప్పుడు ఆగి చూడు అంటే నువ్వు గాఢ నిద్ర లాంటి స్థితిలోకి వెళ్ళినట్లు. ఆ సంఘటన ఏమైపోయింది? అప్పుడు కళ లేదు, ఇప్పుడు లేదు. మరి మనం ఏం చేస్తాం? ఉంది కదా అని దాని మీద మననము ధ్యానం ఎట్లా జరుగుతుంది? ఉంది కదా, జరిగింది కదా, ఆ రోజు జరిగింది, ఈ రోజు జరిగింది, ఇట్లా జరిగింది కదా, అట్లా జరిగింది అని 10 సార్లు దాన్ని మననం చేస్తూ ఉంటాం. ఏది లోక వ్యవహారాన్ని మననం చేస్తూ ఉంటాం. ఎట్లా మననం చేస్తుంటాం అంటే ఏదైనా మనకు పెళ్లి జరిగింది అనుకోండి, పెళ్లి జరిగింది మన ఇంట్లోనో పక్కింట్లోనో జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, వీడికి అవి పెట్టాం, వీళ్ళకి ఇది పెట్టాం, వాళ్ళు మనకి ఇది ఇచ్చారు, వీళ్ళు వాళ్ళకి ఏమిటో 4 రోజుల పాటు చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? మననం. అట్లా మననం చేస్తే ఏం జరుగుతుంది? గట్టిపడుతుంది, జ్ఞాపకాలు గట్టిపడి ఓహో నిజమే కదా అనిపిస్తుంది. అయిపోయింది, ఇంకేముంది ఇప్పుడు అన్నారు అనుకోండి, ఏం లేదు. ఉన్నదనే భావనచే ఉండునట్టిది, ఉనికేదని తరచి చూడ ఉత్తదైపోవున్నది.
ఉన్నది అనే భావన చేత ఉంటుంది. అది ఉంది 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 అని నువ్వు అనుకుంటే ఉంటుంది. ఎందుకుందా అదే నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి ఉన్నది. యోగ భాషలో చెప్తాడు బూచి బూచి అంటాడు. పిల్లలకు బూచి బూచి అని భయపెడుతుంటాడు. దయ్యం అనుకోండి. బూచి 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 అంటుంటే పిల్లల్ని భయపెట్టడం కోసం. ఎందుకు అక్కడ ఏదో చేసి పెట్టారనుకోండి, ఏదో లడ్డూలో కరప్పూస ఏదో చేసి పెట్టారు, వాడు వచ్చి తింటున్నాడు అనుకోండి ఇష్టం వచ్చినట్టు. మీకు కొంచెం వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు, అరే బూచి రావట్లేదు, మాకు ఆ గదిలోకి వెళ్ళి మాకు బూచింది అని చెప్పారు అనుకోండి. ఆ పిల్లలు భయపడి వాడు వెళ్లకుండా ఉంటాడు. అప్పుడు బూచి ఉన్నట్ట లేనట్ట వాడి మనసులో ఉంది, పెద్దవాడి మనసులో లేదు. ఎంతవరకు ఉంటుందండి ఆ బూచి? నెల రోజులు ఉంటుందా? ఏళ్ల తరబడి ఉంటుందా? ఏం జరుగుతుంది? వాడికి విచారణ శక్తి వచ్చే వరకు ఉంటుంది. వాడి 10 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు ఏదో ఒక సమయంలో ఏది బూచి అన్నాడు అనుకోండి, ఇక ఉండదు. అది విచారణ శక్తి అంటే. ఆ విచారణ శక్తి వచ్చే వరకు ఉంటుంది. ఉన్నదనే భావనచే ఉండునట్టిది ఉనికేదని తరచి చూడ ఉత్తదైపోవునది కల వంటిది కళ్ళ జగమిది. ఉన్నది ఉన్నది ఉన్నదని నువ్వు నిజపడ, అది నిజంగా ఇదే పెడుతున్నాను సేపు. అదే మనం ఇంకో రకంగా చేసాం అనుకోండి, లేదుగా ఊరికి జ్ఞాపకాలే వచ్చింది పోయిందిగా అని మననం చేస్తే లేకుండా పోతుంది. మన చేతుల్లో ఉందన్నమాట. మనం ఉన్నది అని మననం చేస్తే గట్టి పడుతుంది, ఉంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? దానికి విరుగుడు లేదు అని పెట్టుకోవాలి. వచ్చింది పోయింది ఇప్పుడు లేదుగా, కాదయ్యా ఉంది అన్నారు అనుకోండి. ఎంత ఉన్నా నేను నిద్రపోతే ఉంటుందా? నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోతుంది? ఎక్కడికో పోతుంది. నాకు అంటట్లేదు. కాదంటే నిజంగా ఉంది అనుకున్నా, సరే నిజంగానే ఉంది అనుకో, నీకేమైనా అయిందా? దానివల్ల నీకేమైనా అయిందా? ఏమైనా అయిందండి మీకు అంటే ఏం చెప్తారు? కొంచెం అనుమానంగా ఉందండి అని అనుకోండి. ఏంటి అనుమానం? ఏదో అయినట్టు అనుమానంగా ఉంది. విరేచనం అయిందా అంటే అనుమానంగా ఉంది అండి. అనుమానంగా ఉంటే ఏం చేయాలండి? మళ్ళీ విచారణ చేయాలన్నారు. అట్లా అనుమానంగా ఉంటే నీకు నిజమేమో, నాకు ఏదో అంటిందేమో ప్రపంచం, దాని ప్రభావం నా మీద ఉంది, సుఖ దుఃఖాలు వచ్చినాయి, ఎట్లా నిజం కాకుండా పోతుంది అని అనిపిస్తే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ విచారణ చేయాలి. అది జ్ఞాన మార్గం అంటే. అది మళ్ళీ విచారణ చేయి. ఎట్లా విచారణ చేయాలి? నాకేమైనా అయిందా అంటే మరి భగవద్గీత 700 శ్లోకాలు చదువుకోవడం అంత అక్కర్లా. ఒకసారి నీ స్వరూపం నేనెవరు ప్రశ్నించు. నేనెవరు? ఆగి చూడు, నా స్వరూపం అది. ఏంటంటే ఎప్పుడు చూసినా అదే చెప్తారు, పొద్దున కూడా అదే చెప్పినట్టున్నారుగా. అంటే పొద్దున అది చెప్పి ఇప్పుడు రేపు కూడా అదే చెప్తాను. ఎందుకనంటే అంతకంటే లేదు ఇక్కడ మ్యాటర్, చెప్పడానికి ఏం లేదు పెద్దగా. మరి ఎందుకు చెబుతున్నామంటే మీరు గుర్తించాలి. పొద్దున ఆగి చూడు అన్నప్పుడు మీకు ఏ అనుభవం కలిగిందో, ఇప్పుడు ఆగి చూడు అన్నా కూడా అదే అనుభవం కలుగుతుంది. మధ్యలో ఎన్నిసార్లు మీరు ఆగి చూసినా అదే అనుభవం కలుగుతుంది. ఇట్లా కొంతకాలం మీరు అప్పుడప్పుడు చేసి చూస్తే మీకు ఒక ఏం రావాలి? ధైర్యం రావాలి. ఏం ధైర్యం? నేను ఊరికి అనవసరంగా ఏదో అయిపోతుంది అని అనుకుంటున్నాను, కానీ నాకు ఏమీ కావటం లేదు. యోగ భాషలోనే ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. పర్వతాన్ని నెమలి ఈకతో కొడితే ఎట్లా ఉంటుంది? పర్వతాన్ని నెమలి ఈకతో కొట్టేట. అట్లా ప్రపంచం నేను కొడుతుంది. ఎట్లా కొడుతుంది? నువ్వు పర్వతంలాగా ఉన్నావు. బహుళ సంకటములు ప్రాప్తంబులైనచో, సంకటములు అంటే కష్టాలు, చాలా కష్టాలు వస్తే తల్లడిల్లడు ఆత్మతత్వ విదుడు.
బాధపడాడు. పోలిక ఏం చెప్పి ఇప్పుడు ఇదే పోలిక కింద చెప్పిందే, వాయు సీత వన్ని వర్ష ఆతపంబులకు ఇంచుకైన గిరి చెలింపనట్లు అన్నాడు. వాయువు తెలుసుగా, గాలి, పెద్ద గాలి తుఫాన్ లాగా వస్తుంది. శీతం, మంచు కురుస్తోంది. వన్ని ఒక్కోసారి అక్కడేదో చిన్న చిన్న మొక్కలు అడుగులు లాంటివి ఉంటాయి, అడుగు కొండల మీద కూడా అడుగులు లాంటివి ఉంటాయి, అవి తగలబడుతున్నాయి. వర్ష తెలుసు, ఆతపం అంటే ఎండ. ఇటువంటి ఎన్నెన్ని వచ్చినా ఆ కొండ నిలదొక్కుకొని ఉంటుంది. ఆ విధంగా పరిస్థితుల్లో ఎన్నెన్ని మార్పులు వచ్చినా ఏం కావట్లేదు ఎవరికి, ధైర్యం ఉన్నవాడు చెప్పండి. నాకు ఏమీ కావటం లేదు. ధైర్యం లేనివాడు ఆత్మకి ఏమీ కావటం లేదు. ఇంకోటి వచ్చాను, ఆత్మకి ఏం కాదండి నాకు, అట్లా అనకూడదని. నాకు ఏం కావట్లేదు అది విచారం చేసుకోండి. కానీ లోపల సన్నగా నస పెడుతూ ఉంటుంది, నీకే అయింది అంటుంది అనుకోండి. మళ్ళీ విచారణ చేయాలి. ఇదే పద్ధతి ఇక్కడ, మళ్ళీ విచారణ చేయాలి. దాన్ని ఏమన్నారంటే వాసనలు అంటారు. వాసనలు అంటే ఎంత చెప్పినా మళ్ళీ పాత భావనని మార్చుకోలేకపోవడం వాసన అంటే అది. మనం ఎంత విచారణ చేసినా కూడా పాత భావనలని మార్చుకోలేకపోవడం. ఇందులో ముఖ్యమైనటువంటి వాసన ఏంటి? దేహవాసన. దేహం నేను అనుకోవడం. దేహం నేను అనుకోవడం అనేది మొదటి నుంచి చివరిదాకా చెప్తూనే ఉంటారు. అసలు వేదాంతం కాకుండా మామూలు భాషలో కూడా వాడెవడు చచ్చిపోయినాడు అని అనుకోండి. చచ్చిపోయినాడు కదా, ఎక్కడికి పోయినాడు, ఎవడు వాడు అంటే తెలుసు అందరికీ, ఎవడో పోయినాడు, అప్పటిదాకా భావన అప్పుడే వెళ్ళిపోయినాడు అంటే ఏదో వేరుగా ఉంది, దీనికంటే దేహం కంటే వేరుగా ఉంది, ఆత్మ ఉంది. ఇది అందరికీ తెలుస్తుంది కొద్దిగా విచారణ చేస్తే. ఆ లౌకికమైనటువంటి వాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి వేదాంతంలో పండితులైన వాళ్ళ దగ్గర కూడా ప్రతిసారి ఇదే, నేను దేహం కాదు అనేది చాలా సందర్భాల్లో వస్తుంది. అదే మాట ఇంకొక రకంగా చెప్తుంది, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నాకు సంఘం లేదు, ఇటువంటి మాటలు ఇవి కూడా దేహం నేను కాదు అన్న దాంట్లో ఇవన్నీ కలిసి వస్తాయి. కానీ ఏం జరుగుతుంది? అయినా మనిషి మారలేదు అంటాడు. ఆ వాసన ఉంటుందన్నమాట, గట్టిగా పట్టుకుని ఉంటుంది. అది అయినా సరే నేను దేహం అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకని అంటే దానికి అంత బలం ఉంది. ఎందుకంత బలం ఉందంటే నువ్వే ఇచ్చావు. మననం చేసాం, దాన్ని పుట్టినప్పటి నుంచి మననం చేసాం. మన పేరు పెట్టి పిలవగానే అంటుంటాం. ఎట్లా అలవాటైంది. అట్లా మొదట్లో తెలియదు మనకి ఈ పేరు అని. 4 రోజులు వాళ్ళు వీళ్ళు పిలిచాడు, నా పేరు ఇది కదా అని మళ్ళీ ఆ పేరు నాది అనే విషయాన్ని మనం గట్టి చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఆ పేరు మీద ఎవడని తిట్టాడు అనుకోండి, అరై నన్ను తిడతావా, పేరుని తిడితే కూడా అన్నంతగా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది అది? మననం అనమాట. మననం గట్టిపడింది. అట్లా దేహం లేనటువంటి భావం నువ్వు అనేక జన్మలుగా గట్టిపడింది. ఈ శరీరం కాబట్టి ఏదో ఒక శరీరం పట్టుకొని ఉండడం, లేదా కనీసం ఈ శరీరం తీసుకోండి, కిందటి జన్మల సంగతి ఎట్లా ఉన్నా ఈ జన్మలో అనేక సార్లు దేహమే నేను ప్రతి సంకల్పంలోను ప్రతి క్షణం అట్లా పనిచేస్తూ ఉంటాం కాబట్టి అది బాగా గట్టిపడింది. దాన్ని వాసన అంటాడు. శరీరం దేహం నేను అనేటువంటి వాసన. ఎట్లా పోతుంది అది? ఎట్లా పోతుంది? ఏంటంటే ఆ పాట అసలు పోదు కాదు అనొద్దు, అట్లా అనకూడదు. ఎట్లా పోతుందంటే పోతుంది. ఎట్లా పోతుంది? ఎందుకు పోతుంది అంటే అది నిజం కాదు కాబట్టి అని. ఎంత గట్టిగా ఉన్నా కూడా అది నిజం కాదు కాబట్టి. ఇందాక ఏం ఉదాహరణ చెప్పారు? యోగ వాసిష్ఠంలో నేను చెప్పాను కదా, బూచి అంటుంటే అది గట్టిపడింది. అయినా అది పోతుంది. ఎప్పుడు పోతుంది? విచారణ. వాళ్ళింతలో వాడికి కానీ లేదా ఎవరైనా వచ్చి వాడికి బోధించినందువల్ల కానీ ఏది బూచి అని అడగగలిగిన శక్తి రావాలి. ఏది బూచి చూపించు అంటే పోతుంది. అట్లాగే ఈ ప్రపంచ నిజం, నేను శరీరం అన్నది నేను శరీరమా? ఎట్లా నేను చూపించు అంటే చూపించలేరు. ఎట్లా శరీరం? చిన్న యుక్తులు చాలు, పెద్ద శాస్త్రాలు చదువుకోకర్లా. గాఢ నిద్రలో లేదుగా. గాఢ నిద్రలో శరీరం లేకపోయినా నువ్వు ఉండగలుగుతున్నావుగా. ఉండలేవా? ఉండగలవా? ఉండలేరా? ఎట్లా ఉండగలుగుతున్నావు? గాఢ నిద్రలో ఏం లేకుండా ఎట్లా ఉండగలుగుతున్నావు?
అంటే దేహం కంటే వేరైనటువంటి స్థితి, దేహంతో అభిమానం లేకుండా ఉండగలిగిన శక్తి మనకున్నది. దేహాభిమానం, దేహం అనేది చాలా గట్టి, ఇప్పుడు చెప్పి చాలా 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 బలంగా ఉంది. అయినా ఆత్మకి అంతకంటే ఎక్కువ శక్తి. ఏం శక్తి? ఆత్మ యొక్క శక్తి. అది ఎంత బలంగా ఉన్నా సరే నాకేం కాదు అనేటువంటి శక్తి ఉంది ఇక్కడ. ఏం చేయాలి? ఇక్కడ దేహాభిమానం వచ్చింది, గుర్తించి అబ్బే నాకేం లేదు అన్నారు, పోయింది. నాకేం లేదు అనగలిగితే పోయినట్టే. ఏం చేయాలి అంటే వాసనకి పోవడానికి తీసి ఇది గట్టిపడేటి చేయాలి. గట్టిపడేటి చేయడానికి యుక్తుల్లో ఒకటి ఏంటంటే బాగా విచారణ చేసి అటు ఇటు ఇటు అన్ని రకాల తర్కాలు పెట్టి అనుభవంలో చూసుకొని ఏదో అవి జపం తప్పం ఇట్లాంటివి చేసి ఏదో ఒకటి చేసి బాగా గట్టిగా అనుభవం కలిగితే అది గట్టిగా పనిచేస్తుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ ఉండటం. మళ్ళీ 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 దాన్ని మనం 4 సార్లు 10 సార్లు 100 సార్లు 1000 సార్లు అనుకుంటూ ఉంటే ఆ గట్టిపడిన దాన్ని, ఆ గట్టిదనాన్ని మనం ఇప్పుడు తీసివేయాలి. కుదురుతుంది. ఎందుకని? ఆత్మస్వరూపానికి అంతకంటే ఎక్కువ శక్తి ఉన్నది కాబట్టి. సూర్యుడికి మబ్బులు గమ్మినాయి అనుకోండి, ఒకసారి వస్తుంది, 2 రోజులు 3 రోజులు 4 రోజులు అట్లా వస్తుంది. సూర్యుడు కనపడ్డా అంతా మబ్బు పట్టి ఉంటుంది. ఎప్పుడైనా వర్షం వస్తుంది, వర్షం రాకపోయినా సూర్యుడు కనపట్టలేదు అనుకోండి. అయినా సూర్యుడికి ఏం కాదు, ఎప్పుడో ఒకసారి వస్తాడు మళ్ళీ. మబ్బులు చాలా పవర్ఫుల్, శక్తివంతమైనవి అయినప్పటికీ అంతకంటే ఎక్కువ శక్తి సూర్యుడికి. మబ్బులు సృష్టించేది ఆయనే. ఈ మబ్బులు ఎక్కడి దాకా ఉంటాయి? మనకి కనపడుతుంటాయి మధ్యలో. ఆ మబ్బులు పైకి వెళ్ళి చూస్తే, ఇప్పుడు విమానాలు అట్లాంటివి వచ్చినాయి కదా, ఆ విమానంలోకి పైకి వెళ్ళాం అనుకోండి, మబ్బులు పైకి వెళ్ళి చూస్తే మబ్బులు సూర్యుడు ఉంటాడే, ఎప్పుడు చూసినా ఉంటాడు సూర్యుడు. అట్లా కొంచెం మనం కూడా పైకి ఎక్కి చూడాలి. కొంచెం చూస్తే ఏం తెలుస్తుంది? నాకేమీ కావట్లేదు, నాకేం కావట్లేదు. మరి ప్రపంచం ఉంది కదండి, ఏముంది? ఉంటుంది పోతుంది, నీకేం కావట్లేదు, నాకేం కావట్లేదు, అదే గుర్తుంది, కళ లాంటిది అన్నది. దానికి కళ వచ్చినందువల్ల నాకేం కాలేదు కాబట్టి, ఇప్పుడు ఈ ప్రపంచంలో కూడా ఏదైనా వస్తే నాకేం కావట్లేదు కాబట్టి ఇది కూడా కళ లాంటిదే. కావట్లేదు అంటే కాదండి, వస్తూనే అవుతూనే ఏదో అవుతుంది. ఏమవుతుంది మనకంటే 2 మాటలు చెప్పి సుఖమో దుఃఖమో అనుకోండి. సుఖమో దుఃఖమో వస్తూ ఉంటుంది. సుఖమో దుఃఖమో వస్తే ఏమవుతుంది తర్వాత? సుఖమో దుఃఖమో వచ్చింది అనుకోండి, ఏమవుతుంది తర్వాత? మనిషి చిక్కిపోయి చచ్చిపోతాడా? అదే దుఃఖాంతో. మనిషి అంటే శరీరం పోవచ్చు, ఆత్మకి ఏమీ కాదు. నాకేం కాలేదు అంటే అయిపోయిందండి. ఉన్నదనే భావన చే ఉండునట్టిది, ఉనికేదని తరచి చూడ ఉత్తదైపోవున్నది. ఏంటి దీని ఉనికి? అసలు ఏంటి అసలు ప్రపంచం ఏంటి అని చూస్తే ఏం లేదు. ఏడాది క్రితం జరిగిన సంఘటన ఏదో గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ సుఖమో మళ్ళీ దుఃఖమో ఏదో కలుగుతుంది అనుకోండి, ఏది ఇప్పుడు లేదుగా. మరి కాదయ్యా, అప్పుడు జరిగిందని ఇప్పుడు అనుకుంటున్నావు. ఉన్నది ఏడాది క్రితం జరిగిన సంఘటన ఉన్నది, నిజము నువ్వు అనుకోబట్టి ఉంటుంది. వచ్చింది పోయింది అంటే ఏం లేదు. ఏమైనా ఉంటుందా? వచ్చింది పోయింది ఏం లేదు. ఇప్పుడు కాదు ఉంది అంటే చూపించాలి దాని ప్రభావం. ఆ ప్రభావం పడుతుందండి. అప్పుడు ఏడాది క్రితం నేను భయపడ్డాను. ఏం భయపడ్డాను? ఏదో చీకట్లో వెళితే ఏదో కాలికి ఏదో ముళ్ళు లాంటిది ఏదో గుచ్చుకుంది, పామేమో అని భయపడ్డావు. అప్పటి నుంచి చీకట్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనుకోండి. అయితే ఏంటి? ఆగి చూస్తే ఎక్కడుందో భయం? మనస్సులో అనిపిస్తోంది. అనిపిస్తే ఏమైంది? నాకేమైంది? నిద్రపోయినప్పుడు ఉంటుందా భయం? లేదు. అట్లా భయపడినందువల్ల నాకేమైనా అవుతుందా? ఆత్మస్వరూపం నిద్రపోయినప్పుడు ఏమైనా కొత్త ఆత్మ వస్తుందా? అదే ఉంటుందిగా. అట్లాగే మనం ఆగి చూడు అని నేర్చుకున్నాం అనుకోండి, కాసేపు ఆగి చూడు నేర్చుకున్నాం, దానికి ఏమైనా అవుతుందా? ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్ల పాటు ఆగుతూ నేర్చుకోండి. అభ్యాసం కోసం గడియారం పెట్టుకుని 12 మీదకి రాగానే ఆగు అనండి. 5 సెకండ్లే, ఎక్కువ లేదు. మళ్ళీ 1 మీదకి, పెద్ద మూలు 1 మీదకి రాగానే ఆగు.
అట్లా చేశారనుకోండి, గంటలో 12 సార్లు అవుతుంది. ఎంతసేపు? ఒక్కొక్కసారి 5-5 సెకండ్లు. 12 60 సెకండ్లు అంటే 1 నిమిషం. గంటకు 1 నిమిషం. ఆగి చూడు. ఎందుకు ఆగాలండి అంటే నిర్ధారణ నువ్వు గట్టి చేసుకోవాలి. నాకేం కాలేదు, నాకేం కాలేదు, నాకేం కాలేదు. ఎన్నిసార్లు చేసినా అదే ఉంటుంది, అదే ఉంటుంది, అదే ఉంటుంది. కాదు వచ్చింది కదా, అదేంది కదా, ఇదేంది కదా అంటే కళ్ళలో కూడా వచ్చింది. అట్లాగే కళ్ళలో కూడా అదైంది, ఇదైంది, ఇదేంది అని వచ్చింది. మెలకు వస్తే ఏం లేదు. అట్లాగే ఇప్పుడు ఆగి చూస్తే నాకు తెలుస్తుంది నాకేం కాదు. గాఢ నిద్రలో ఏది ఉందో అదే ఇప్పుడు కూడా ఉంది. పొద్దున ఆగి చూడు 2-3 సార్లు ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. అదండి ఇది ఒక మననము, ధ్యానము, అనుభవము. వీటి వలన ఆ ఉన్నదనే భావనని తీసేయాలి. ఉన్నది అనేటువంటి భావనని తీసేస్తే ఈ ప్రపంచం తర్వాత ఎట్లా కనపడుతుంది? పొద్దున చెప్పాడు జనక మహారాజు. ఏం చెప్పారు? పరమాత్మ విలోక్యతే, పరమాత్మ చూడబడుతోంది అన్నాడు. మరి ప్రపంచం ఏమైపోయిందంటే వదిలేశానన్నాడు. సశరీరమహో విశ్వం పరిత్యజ్య, విశ్వం మొత్తాన్ని శరీరంతో సహా వదిలేశానన్నాడు. మరి నీకేం కనపడుతోంది? పరమాత్మ విలోక్యతే, పరమాత్మ కనపడుతోంది నాకు అంటే మారని స్వరూపం. అదేంటి నీకు మారుతుంటే? నాకు కనపడలేదు, నాకు అదే కనపడుతుంది. నిసర్గదత్త మహారాజు చదువుతున్నా, కొంతమంది తెలిసి ఉంటుంది. ఆయన ఇట్లాగే నాకు కనపడలేదు, నీకు కనపడితే నాకేంటి అంటాడు. కాదు, మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నాను నువ్వు అంటున్నావు, నేను మాట్లాడటలా. ఇట్లా ధైర్యం అనమాట అండి అది. పరమాత్మ విలోక్యతే, పరమాత్మను చూడటం అంటే ఏది మారట్లేదు, అసలు ఏం జరగట్లేదు. ఇది ఒక ఆయనకి బాగా కోపం వచ్చి అసలు పుట్టనేలేదు ప్రపంచం అన్నట్ట. అసలు ప్రపంచమే పుట్టలేదు. నకశ్చిత్ జాయితే జీవ అన్నాడు. జీవుడు అనేవాడు పుట్టలేదు. వేదాంతంలో రకరకాల యుక్తులు ఉంటాయండి. ఎంతో తాడు మీద పాము లాంటిది, తాడుని చూసి పాము అనుకోవడం ఒక భ్రమ లాంటిది. అంటే అసలు తాడు లేదు, పాము లేదు, భ్రమ లేదు. కుందేటి కొమ్ము లాంటిది అన్నాడు ఒక ఆయన. కుందేటి కొమ్ము అసలు ఉండదు, ఉన్నదనే భావనచే ఉంటుంది. కుందేటి కొమ్మని మరి నూరు పోసామనుకోండి పిల్లలకి, కుందేటి కొమ్ము ఉంటుంది కావాలి, చాలా బలమైంది కావాలి, అది పెట్టి కొడితే అయిపోతుంది మనిషి, బాగా కత్తి లాంటిది అది. ఇట్లాంటివి చెప్పాను, నమ్ముతారు వాళ్ళు. అసలు కుందేటి కొమ్ము లేనే లేదు, ఇట్లా ప్రపంచం కూడా అసలు లేనే లేదు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకని అంత ధైర్యంగా? వాళ్ళకేంటి ధైర్యం అంటే ఇదే ధైర్యం. నాకేం కావట్లేదు, ఏం చేసినా నాకేం కాదు. ఇది తెలుసుకుంటే చాలండి జ్ఞానం అంటే. అది కళ్ళ వంటిది జగముని ఖండితముగా తెలిపినను, మరు నిమిషమే మరపు జల్ది మనసు భ్రమియుచుండగా. మళ్ళీ మరు నిమిషమే మళ్ళీ భ్రమపడుతోంది. ఏంటి అంటే, నిలుపవా నిలుపవా నీ వెలుగు నా యందు నిశ్చలముగా నిలుపవా. నీ వెలుగు అంటే నీ జ్ఞానము, నీ జ్యోతి నా యందు నిశ్చలంగా ఉండేది, కదలకుండా ఆ జ్ఞానం అట్లా నిలబడిపోయేటట్టు చెయ్యి అని ప్రార్థనలాగా కనపడుతుంది. ప్రార్థన అని కూడా అనుకోవచ్చు, తప్పులేదు. ఆ విధంగా ప్రార్థించినా మంచిదే. ఇంకోటి ఏంటంటే, ప్రార్థన మనకు మనమే చేసుకున్నట్టు. నిలుపుకో అని మనకు మనమే చెప్పుకున్నట్టు. ఆ భావాన్ని గట్టి చేసుకో, ఆ జ్ఞానాన్ని గట్టిగా నిలబెట్టుకో. ఎట్లా మరి 10 సార్లు పాట పాడితే నిలుస్తుందా అంటే, మననం చేసే దృష్టితో చేస్తే ఉపయోగిస్తుందండి. ఊరికే పాట సంగీతం కోసం కాదు, సంగీతం కోసం పాడపడితే ఉపయోగించదు. మననం చేసుకుంటూ, ఓహో ఇదంతా కళ వంటిది కదా, ఈ జ్ఞానం నాకు నిలబడాలి కదా అన్నటువంటి దృష్టితో చదువుతూ ఉంటే అది ఉపయోగిస్తుంది. అది వాసనలు అంటారు వీటిని. జగత్తు సత్యం అనేది వాసన, దాని లోకవాసన అన్నాడు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని ఇంకోటి అన్నాడు. శాస్త్రవాసన అంత తీవ్రంగా ఉండదు ఈ రోజుల్లో. ముఖ్యంగా శాస్త్రం వేడు తెలిసిన వాళ్ళు లేడు కాబట్టి శాస్త్రవాసన కొంచెం తక్కువ, మనలాంటి వాళ్ళకి పెద్ద ఉండదు. దేహవాసన, లోకవాసన బాగా గట్టిగా ఉంటాయి. ఆ వాసనలు తీసేసేయాలి. మళ్ళీ చేయాలి.
ఇందులోనే అష్టావక్రుడు ఉపదేశంలోనే వస్తుంది. దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక. దేహాభిమానమున తాటి చేత చాలా కాలం నుండి కట్టివేయబడ్డావు. ఎవరు కట్టేశారంటే దేహం కట్టేసిందా? దేహం ఎట్లా కట్టేస్తుంది అంటే దేహం కాదు కట్టేసింది, దేహాభిమానం కట్టేసింది. అభిమానం అంట. దేహం అనేటువంటిది అభిమానం. అభిమానం నీకు దేహాభిమాన పాశం, పాశం అంటే తాడు. దేహాభిమానము అనే తాటి చేత కట్టివేయబడ్డావు. మనం కట్టేసుకోవడం కుదురుతుందండి. ఓ చెట్టు దగ్గరికి పోయి ఇట్లా కట్టేసి మనం ముడేసుకున్నాం అనుకోండి, మనం ముడిపో తీసుకోవచ్చు. మనమే కట్టేసుకుంటే ఏదో రకంగా మనం ముడిపో తీసుకోవడం కూడా కుదురుతుంది. అట్లా ఎవడో కట్టేశాడు అనుకోండి, వాడికి మన చేతులకి కాళ్ళకి అందరిని ప్రదేశంలో అట్లా ముడేస్తే అప్పుడు తీసుకోవడం కష్టం. మనకు ఇట్లా 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 ఇటు చుట్టుకుని ఎక్కడో మనకి కనపడేట్టు ముడేసుకున్నాం, ముడిపో తీసుకోవచ్చు కావాలంటే. అట్లా చెప్తున్నాను. దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి. దేహాభిమానం అనేటువంటి తాటి చేత చాలా కాలంగా కట్టివేయబడ్డావు నువ్వు. ఏం చేస్తావు? ఏం చేయాలి ఇప్పుడు? ముడి తీద్దామంటే రావట్లా, బాగా పీట ముడి పడినట్టుంది. ఏం చేస్తారు? ముడి రాకపోతే ఏం చేస్తారండి? దారాలు ఆవిడ ముడి పడి ఏం చేస్తారు? తెంచేస్తారు. కాస్త దూరం తెంచేసి తర్వాత మిగిలిన దాన్ని వాడుకుంటారు. అట్లా ఇక్కడ ఏం చేయమన్నాడంటే, బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహము నేను అనేటువంటి కత్తి చేత అన్నాడు. మామూలు కత్తి, జ్ఞానం ఖడ్గం అన్నాడు. జ్ఞానం అనేటువంటి కత్తి. ఏం జ్ఞానం? దేహం నేను కాదు, దేహం నేను అనేటువంటి అభిమానం చేత కట్టివేయబడ్డావు. దేహం నేను కాదు అనేటువంటి కత్తి చేత దాన్ని కోసేయమంటున్నాడు. చిన్న మళ్ళీ తాడు ముడిపదిద్దామని చూస్తే కుదిరేటట్లేదు, కత్తి తీసుకొని మొండి కత్తి మీద మంచి పదున కత్తి. తాడేమో బాగా లావుగా దృఢంగా ఉంది గట్టిగా, మీ కత్తి ఏమో మొండిగా ఉంది. ఏం చేయాలి? కొయ్యాలి, అయినా కూడా కోస్తూ ఉండాలి. కొయ్యంగా ఎప్పటికైనా దిగుతుంది, తెగకుండా మీరు మొదలు పెడితే పని. బోధోహం జ్ఞాన ఖడ్గేనా. ఏంట కత్తి అంటే బోధోహం, నేను తెలివిని అనేది కత్తి అన్నాడండి. దేహాభిమానం అనేదేమో తాడు లాంటిది, కట్టేసుకునే తాడు లాంటిది. దేహం కాదు, దేహ అభిమానం. అభిమానం అంటే ఏంటి? అనిపించడం, అనుకోవడం. ఇంకా గట్టిగా చెబితే అభిమానాన్ని ఏమని చెప్తారంటే, తాను కాని దానిని తానే అన్నట్లుగా చూసుకోవడం అభిమానం అంటే. తాను కాని దానిని తానే అయినట్టు. ఇల్లు నాది అనుకున్నాను అనుకోండి, ఇంటికి ఏదైనా అయితే నాకే అయినట్లు అనిపించడం అభిమానం. 10 మంది పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఎవడో కింద పడుతుంటాడు, లేస్తుంటాడు, పడుతుంటాడు, ఊరికే చూస్తున్నాం. మన పిల్లవాడు కింద పడ్డాడు అనుకోండి, వాడికి దెబ్బ తగిలింది అనుకోండి, మనకి నాకే ఏదో అయినట్టు అనిపిస్తుంది. అది అభిమానం అంటే. అటువంటి అభిమానం దేహం మీద ఉంది అన్నాడు. ఆ అభిమానం తాడులాగా నిన్ను కట్టేసింది. ఎంతకాలం కట్టేసింది? ఎప్పటి నుంచి కట్టేసి ఉంటుందండి ఇది? నిన్న మొన్న కట్టేసిందా? చాలా కాలం నుండి అన్నాడు. చిరం బద్ధోసి. చిరం అంటే చాలా కాలం నుంచి కట్టేసింది నిన్నది. అయినా మనం భయపడకూడదు, అది గుర్తుపెట్టుకో. అయినా కూడా మనం భయపడాల్సింది ఏం లేదు. ఇన్నాళ్ళు నీకు అసలు కొయ్యాలి అని అనిపించలా, అది అసలు సమస్య అంతా. ఇది అభిమానంలో ఉంది, నేను బంధంలో ఉన్నా, నన్ను ఎవరు కట్టేశారు, నన్ను జైల్లో పెట్టారు అని తెలుసుకుంటే దాన్ని తీసేసుకోవచ్చు. అసలు నీకు ఇన్నాళ్ళ నుంచి నేను బాగానే ఉన్నాను కదా అంటాడు. కట్టేసి ఉన్నావురా అంటే నేను బాగానే ఉన్నాను కదా అంటాడు. అక్కడే ఉండి కాదు, నేను బంధాల్లో ఉన్నాను, నన్ను ఎవరు కట్టేశారు, ఏం చేయాలి? తెంచుకోవాలి బంధాలు అని అనిపిస్తే మొదలవుతుంది తేలిక. అప్పటి నుంచి తేలికేగా. కత్తి ఇచ్చారు, కత్తితో ఇట్లా కోస్తూ ఉండండి. సన్నటి దారం అనుకోండి, ఒకసారి గోయంగానే తెగుతుంది. బాగా ఇంతలో మోకుంటే ఏం చేస్తారు? కొయ్యిన అయినా సరే కొయ్యాలి, కోస్తూ ఉండాలి. ఎంతకాలం కోయాలి? కత్తికున్న పదును బట్టి, మీ చేతులకున్న బలాన్ని బట్టి ఎప్పటికప్పుడు తెగుతుంది. అబ్బో ఇది తెగేటట్టు లేదులే అని వదిలేస్తే ఎప్పటికీ తెగదు.
మెల్లిగా 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 చేయన్నాడు. ఏం కత్తి ఏంటంటే బోధోహం జ్ఞాన ఖడ్గం అన్నాడు. బోధోహం తెలివిని నేను అనే జ్ఞానం అనే కత్తి చేత దానిని కోసివేయి. ఏం చేయాలి ఇప్పుడు? దాంట్లో ఉంది వాసనని ఏ విధంగా క్షాళన చేయాలి, తీసేసుకోవాలనే పద్ధతి అనమాట అండి. ఎప్పుడెప్పుడు దేహం నేనని అనిపిస్తుందో అప్పుడప్పుడల్లా దేహం నేను కాదు అనుకుంటూ ఉండాలి. అదేమో దేహం నువ్వు అని చెప్పడం అభిమానం. అభిమానం వల్ల ఎన్నో 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 సంకల్పాలు వస్తుంటాయి. డైరెక్ట్గా ఒకేసారి నేను దేహం అన్నట్టుగా రాదు ఆలోచన. ఎట్లా వస్తుంది? అమ్మో నొప్పి అంటాను అనుకోండి, అందులో ఉంది అర్థం, దేహం నేను కాబట్టి నొప్పి నాకున్నది అని. చెమట పోస్తోంది అన్నారా అంటే దేహం నేను అనుకోబట్టేగా చెమట, అందులో అర్థం ఉంది, దేహం నేను అని అర్థం అందులో ఉంది. ఇట్లా రకరకాల వేషాలతో బయటకు వస్తూ ఉంటుంది. డైరెక్ట్గా ఒకేసారి నేను దేహం అని అనుకోవడం కాదు. ఎన్నో రూపాల్లో ఎన్నో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఎన్నో రాగద్వేషాలు, భయాలు, ఈర్ష్యది అటువంటివన్నీ వస్తుంటాయి. వాటన్నిటికి మూల కారణం దేహం నేను అనుకోవడం. దాన్ని గుర్తించాలి మనం. ఇది వచ్చినప్పుడల్లా దేహం నేను అనుకోవటం వలన నాకు ఈ దుర్వృత్తి, చెడు లక్షణం, చెడు ఆలోచన కలుగుతోంది, ఇది మంచిది కాదు, దీన్ని తీసివేయాలి. ఏంటి పద్ధతి అంటే బోధోహం జ్ఞాన ఖడ్గేన. ఇది ఒక సాధన పద్ధతి అండి. ఇందులో చెప్పారు. ఒకటేంటంటే ఇంతకుముందు అదే అధ్యాయంలో వస్తుంది, అష్టావక్రగీతలోనే, దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని ఇప్పుడే సుఖివి శాంతుడవు బంధముక్తుడవు కాగలవు. ఎది దేహం పృథక్కుచ. మనం చాలాసార్లు చదివాం దాన్ని. అక్కడ చెప్పిన పద్ధతి ఏంటి? తెలుసుకో, అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అది చూస్తే దేహాన్ని వేరు చేసుకుంటే అయిపోయింది, ఏది అంటదు. అది కొంతమందికి ఉపయోగిస్తుంది, మంచిదే. ఒకసారి అర్థమైపోతే మళ్ళీ తిరిగి చూసుకోకర్లా. చాలా మందికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెప్పింది అలాగా ఉంటుంది. దేహాభిమాన పాసైన చిరంబద్ధోసి, బాగా గట్టిగా కోసిపెట్టావు, బోధోహం జ్ఞాన ఖడ్గేన, కత్తి తీసుకొని దాన్ని కోసేయి. ఒక్కసారి ఇట్లా అనగానే తెగిపోతుందా? మంచిదే, తెగిపోతే మంచిదే. తెగదని అనటానికి లేదు, తెగొచ్చు ఒకసారి, లేదా 10 సార్లు 20 సార్లు 50 సార్లు ఇటు మెల్లిగా అంటూ ఉండాలి. కత్తి దొరకలేదని ఏం చేస్తారు? గోళ్ళు పెట్టి గీకచ్చు. మన దగ్గర గోళ్ళు పెట్టి గీకినా మెల్లిగా క్రమంగా కొంచెం మార్పు రావచ్చు దాంట్లో. సినిమాలో చూస్తుంటాడు, హీరోలు ఉంటారు సినిమాలో హీరోని ఇనప గొలుసులు పెట్టి కట్టేశారు అనుకోండి, వాడు పళ్ళతో కొరికేస్తాడు ఇనప గొలుసులు కూడా. ఎందుకు? హీరో కాబట్టి అవి తెగిపోతాయి. అట్లా ఇప్పుడు మీరు హీరోలా జీరోలా? హీరో. మనందరం హీరో. ఆత్మ అంటే అటువంటిది అన్నమాట హీరో. మనం ఏమంటారు, అభిమానాన్ని, దేహాభిమానాన్ని తీసివేసుకోగలిగిన శక్తి మనకుంది. చాలా మాయ చాలా బలీయం అండి, అది అందరూ ఒప్పుకుంటారు. మాయ చాలా బలీయం, కానీ ఆత్మ అంతకంటే బలీయము. నేను ప్రపంచంలో పడి సుఖ దుఃఖాలు అనుభవించాలి అనిపిస్తోంది, అది మాయ అనుకోండి, బలీయం కావు, చాలా బలీయంగా ఉంటుంది. అసలు ఈ సుఖ దుఃఖాల నుంచి నేను బయటపడాలి అనుకుని వేరు చేసుకోవడం, అది కూడా నీకు ఉన్న ఒక లక్షణాలు ఒకటి, మనిషికి వచ్చే లక్షణాల్లో ఒకటి. దాన్ని ముముక్షుత్వము, మోక్షేచ్ఛ అంటారు. సుఖ దుఃఖాలు కావాలి అందులో పూసు తిరుగుతున్నాడు. ఇందులోంచి బయటపడాలనే కోరిక కూడా ఎప్పుడో కలుగుతుంది. ఎట్లా వస్తుంది అంటే అది అంతే, దానంతలో వచ్చింది. అది ఎందుకు వచ్చింది? దాన్ని ఉపయోగించుకుని మనం ఆ బంధాన్ని కోసేసుకుంటూ రావాలి. బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. బోధను నేను అనేటువంటి జ్ఞాన ఖడ్గము చేత తీసివేయి. ఇటువంటిది ఇంకో శ్లోకంలో చెప్పారు. ఏకో విశుద్ధ బోధోహం ఇది నిశ్చయవన్నినా. ఏకమైన విశుద్ధమైన తెలివి స్వరూపాన్ని నేను అనేటువంటి జ్ఞాన అగ్ని చేత. ఇందాకేమో జ్ఞానాన్ని కత్తితో పోల్చారు, ఇప్పుడేమో జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తున్నాడు, నిప్పుతోటి. భగవద్గీతలో కూడా చెప్పాడు కదండి, జ్ఞానాగ్ని అని చెప్పాడు. జ్ఞానాసిన ఆత్మన అని ఒక చోట వస్తుంది, కత్తితో అని కూడా చెప్పారు, చాలా చోట్ల వస్తుంది. అట్లా ఇక్కడ జ్ఞాన ఖడ్గము అన్నారు ఒక చోట, ఇక్కడ జ్ఞానం అనేటువంటి అగ్ని అన్నారు. ఏకో విశుద్ధ బోధోహం, ఏకమైన విశుద్ధమైన. శుద్ధమైన అంటే ఏం చేసినా సరే దానికి ఏం అంటదండి.
నువ్వేమైనా చెయ్యి, దానికి అంటదు. ప్లాస్టిక్ కాగితానికి ఏమైనా అంటుందంటే ఒకసారి అంటుంది, జిడ్డు గిడ్డ అంటే అంటుంది. అద్దానికి ఏమైనా అంటుందో పురం చెప్పి, అద్దం స్వచ్ఛంగా ఏమైనా అంటుందంటే ఏదో దాని మీద పెయింట్ లాంటిది పూస్తే కాస్త అంటుతుంది, అయితే తేలిగ్గా పోతుంది. మరి దేనికంటదు అంటే బాగా ఆలోచించి ఆకాశానికి ఏమంటదు కదా అన్నారు. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, అంటుతాయా? ఆకాశంలో మెరుపులు వస్తాయి, అంటుతాయా? వర్షం వస్తుంది, వడగళ్ళు పడుతుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, అంటుతుందా? ఆకాశం ఆకాశంగానే ఉంటుంది. నువ్వు అటువంటి వాడివి అన్నారండి. ఏకో విశుద్ధ బోధోహం, ఏకమైన అంటే ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది, ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది, రెండు రెండుగా ఉండదు. అంటే ఇందా చెప్పాను కదా, ప్రపంచం అంతా ఏకమని అర్థం చెప్పుకోవచ్చు. లేకపోతే ఎప్పుడు చూసినా ఒకటే రకంగా ఉంటుంది, ఏ రోజు నిద్రపోయినా అదే ఉంటుంది. ఆగి చూడు, ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. చూడకపోవడమే లోపం, కానీ చూస్తే ఎప్పుడు చూసినా అదే ఉంటుంది. ఏకో విశుద్ధ బోధోహం, ఏకమైన విశుద్ధమైన బోధస్వరూపము నేను. బోధ అంటే బోధించడం అనే అర్థంలో చెప్తుంటారు. బోధ అంటే ఇక్కడ తెలివి, చైతన్యం. తెలివి అంటే ఏంటి? తెలివి మనకు తెలుసు కదండి. వాడు మంచి తెలివితేటలు గలవాడు అంటే బాగా తెలుసుకోగలడు, చురుగ్గా తెలుసుకుంటాడు, ఇతరులకు అర్థం కాని విషయాలు కూడా అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి మంచి తెలివితేటలు అంటాం. ఇక్కడ ఏ అర్థంలో చెప్తారంటే బోధ, చైతన్యము అని కూడా అంటుంటారు. తెలుసుకునేటువంటి శక్తి, ఒక శక్తి కావాలి. దేనైనా తెలుసుకోవాలంటే ఒక శక్తి కావాలి. బాగా అయితే తిన్నాడు అనుకోండి, ఏం కావాలి వాడికి? జీర్ణం చేసుకునే శక్తి కావాలి. ఎంతైనా తినచ్చు జీర్ణం చేసే శక్తి ఉంటే. మరి ఆ శక్తి ఎక్కడుంది? తినటంలో లేదు, ఎక్కడో ఉంది. వాడి శరీరంలోనే ఆ జీర్ణం చేసుకునే శక్తి బాగా ఉంది. అదొక శక్తి. అట్లాగే తెలివి శక్తి అన్నాం అనుకోండి, అన్నింటి చురుగ్గా తెలుసుకునేటువంటి శక్తి ఎక్కడుంది? అది ఎక్కడో ఉంది, వాడి మనసులోనే ఉంది తెలుసుకునేటువంటి శక్తి. దాంతో దేన్ని తెలుసుకుంటాడు? తెలివి శక్తితో ఏం తెలుసుకుంటాడు? అనేక విషయాలు తెలుసుకుంటాడు. ఇక్కడ చూశాను, ఇక్కడ చాలా ఫోన్లు కనపడుతున్నాయి. ఫోన్ కనపడితే ఏమనొచ్చు? నా తెలివి వలన ఇది ఫోను అని గుర్తించాను. తెలివి కావాలిగా ఫోన్ అని గుర్తించడానికి. తర్వాత ఇది చాప అని గుర్తించాను, చాప మీద కూర్చున్నాను, చాప అని గుర్తించాను. అది తెలుసుకోవడానికి తెలివి కావాలి అవుతా? అట్లా దేనికి తెలివి కావాలి? అన్నిటికీ కావాలి తెలివి, దేనికైనా తెలివి కావాలి. గాఢ నిద్రలో నేనున్నాను అని తెలుసుకోవడానికి కూడా తెలివి కావాలి, అదొక తెలివే. మనకి ఎక్కువగా తెలిసే తెలివి ఏంటంటే దేంతో దాంతో కలిసి తెలుస్తుందండి. సెల్ ఫోన్ తెలివి, చాప తెలివి, గోడ తెలివి, కిటికీ తెలివి, పై కప్పు తెలివి, ఫ్యాన్ తెలివి, ఇట్లా ప్రతిదానితో కలిసి దేన్ని తెలుసుకున్నా, దీన్ని తెలుసుకున్నా అంటుంది. దీన్ని అనకుండా ఉత్తగా తెలుసుకోవడం అంటే ఉత్తగా ఉంటుందో తెలిసి తెలివి. ఉత్త మనిషి అని ఉంటాడండి. వాడేదో పొద్దున పూట ఇంట్లో మొక్కలు పెంచుతాడు, తర్వాత ఆఫీస్కి వెళ్ళేది ఉద్యోగం చేస్తాడు, సాయంత్రం వచ్చేది డ్రామాలు వేస్తుంటాడు, చాలా పనులు చేస్తుంటాడు అనుకోడు. అసలు మనిషి ఎవడు అంటే ఎట్లా తెలుస్తుంది? అసలు మనిషి ఎవడు అంటే డ్రామాలో వేషం కూడా వేశాడు. అస్సలు మనిషి ఎవడు అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు వాడు నిద్రపోతున్నప్పుడు చూడాలి. గురకబెట్టి నిద్రపోతాడా, సొంగ గార్చుకుంటూ నిద్రపోతాడా, అంటే ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉన్నప్పుడు. అట్లాగే ఇప్పుడు రకరకాల తెలుగులు అన్నాం అనుకోండి, ఇట్లా 2 వేలు పెట్టాను అనుకోండి, ఈ వేలు తెలివి కొంచెం చిన్నగా ఉంది, ఈ వేలు పెద్దగా ఉంది. ఈ వేలు 2 వేల మధ్యలో ఏముందంటే తెలివి ఉందా లేదా? రెండింటి మధ్యలో ఏం తెలివి ఉందంటే రెండింటి మధ్యలో ఏమీ లేదు అని తెలుసుకోవడానికి ఒక తెలివి కావాలిగా, అది కూడా తెలివే. ఇది 1 వేలు, ఇది 1 వేలు, ఈ వేలు కంటే ఈ వేలు పొడుగ్గా ఉంది, అది ఒక తెలివి. 2 వేలని తెలుసుకుంటున్నాం. రెండింటి మధ్యలో
ఏం లేదండి అంటారు. ఏం లేదని నీకెడ తెలిసింది? ఏమైనా ఉన్నదేమో, కరోనా వ్యాధి ఉండేప్పుడు అనుకోలా ఎక్కడ పడితే ఎక్కడ ఉంటుందని. నీకు ఎడ తెలుసు ఈ రెండింటి మధ్యలో ఏం లేదని? ఎందుకు అనిపించింది ఏం లేదు కదా, నీ కంటికి కనపడలేదు కాబట్టి ఏం లేదో నా ఊహించావు. అప్పుడు ఏం తెలివి ఉన్నట్టు? ఏమీ లేదు అనేటువంటి తెలివి నీకున్నట్టు. అట్లా ఏ ఇతర అనుభవము లేనప్పుడు, ఏ అనుభవం లేదనుకోండి, కాసేపు అనుకో, ఏ అనుభవం లేదు, ఉండగలడా మనిషి అసలు? ఏ అనుభవం లేకుండా, అంటే ఏ వేషం వేయకుండా మనిషి ఉండలేడా? ఎప్పుడు వేషాలు వేస్తుంటాడా? ఉండొచ్చు. అదే మనం చేసే ఆగి చూడు. పూర్తిగా ఆగినప్పుడు ఏ ఇతర అనుభవం ఉండకూడదు. ఫలానా 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 ఆలోచన వస్తే మళ్ళీ అనుభవం వచ్చినట్టు. ఏ ఆలోచన లేదు, ఊరుకోవాలి, ఆగు. అప్పుడు ఉన్నదేంటి? ఉత్త అనుభవం. ఏంటన్నారు సాధన? ఏంటి నాకు సరిగా వినపట్టలే ఈ మధ్యన. మీకేమో పండ్లు పోయినాయి, నాకేమో చెవులు పోయినాయి. సాధన గాఢ నిద్రలో ఉన్నట్టా? అబ్బాయి ఎంత కష్టపెట్టారండి, నాకు ఆ తెలివి లేకపోయిందేంటి? ఇప్పుడు నేనేం తెలుసుకున్నాను? కాదు, ఆయన చెప్పింది నాకు అర్థం కాలేదని తెలుసుకున్నాను. అది కూడా తెలివే కదా. అట్లా తెలివి పెద్ద అంటూ ఉంటుంది. తెలుసుకున్నా తెలివి ఉంటుంది, తెలుసుకోలేకపోయినాను అన్న తెలివి ఉంటుంది. మరి దేనితోనూ సంబంధం లేకుండా తెలివి అనేది ఉత్తగా ఉండడానికి అవకాశం ఉందా? ఉత్త తెలివి దేంతో సంబంధం ఉండకూడదు. ఉత్త నెత్తురు అన్నాం అనుకోండి. నెత్తురు అంటే ఎవడో మనిషితోనో జంతువులతో పక్షులతో ఏదో బతుకున్న వాటితో ఉంటుంది కదా. అలా ఉత్త నెత్తురు అంటే ఊహించుకోవాలి మనం. దేంతో సంబంధం లేకుండా నెత్తురు ఉండొచ్చు. నెత్తురులో ఇది ఉంటాయి, ఇవి ఉంటాయని సైంటిస్ట్ చేస్తుంటారు కదా. దేని నెత్తురు అని కాదు, ఊరికే నెత్తురు అంటే ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందని మనస్సులో ఊహ. అట్లా ఇక్కడ ఉత్త అనుభవం. ఉత్త అనుభవం ఎట్లా ఉంటుంది? అదే మనం ఎప్పుడు ఆగి చూడు. ఏ ఆలోచన రాకూడదు. ఏ ఆలోచన వచ్చినా సరే ఆ ఆలోచనకు సంబంధించిన తెలివి అవుతుంది అది. ఏ ఆలోచన లేకుండా ఊరకుంటే అది ఉత్త అనుభవం. విశుద్ధ బోధ అంటే అదే. ఏకో విశుద్ధ బోధోహం, ఏకమైన విశుద్ధమైన చాలా శుద్ధమైనటువంటి బోధ. చాలా శుద్ధం అంటే ఏమి లేదు, కల్తీ లేదు అందులో, ఇంత కూడా కల్తీ లేదు. 100% ప్యూర్ అనమాట అండి. 24 క్యారెట్లు అంటారా, ఏమంటారు దాన్ని? 100% ప్యూర్ని మన దగ్గర దొరకదు అంత ప్యూర్. 24 క్యారెట్ల కంటే కూడా ప్యూర్ ఉంటాయి. అక్కడ పరిశోధనలు చేసే సైంటిస్టులు వాళ్ళ దగ్గర ఉంటుంది బాగా ప్యూర్వి. దాన్ని ఇంకా 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 చేసి 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 చాలా శ్రమ చేస్తే అప్పుడు 100 రూపాయలు శుద్ధమైంది వస్తుంది. అంత శుద్ధమైనటువంటి తెలివి ఎక్కడ దొరుకుతుంది నీకు? ఎక్కడ దొరుకుతుందండి? మా షాపులో దొరుకుతుంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం మా షాపులో. ఏంటి, మీరేం కొనకుండా ఉంటే ఉచితం. కొత్త తెలివి. బాగా అర్థమైంది చెప్పండి. నాకు కొంచెం బాగా అర్థం కాలేదు, బుర్ర కొక్కుంటున్నానంటే గాఢ నిద్రలో ఉన్నటువంటిది. కాస్త పర్లేదు కొంచెం చెప్పండి, కొంచెం మనస్సు చురుగ్గా ఉంది, సూక్ష్మంగా సాత్వికంగా ఉంది అంటే ఆగి చూడు. ఏం కనపడుతుంది ఆగి చూస్తే? అటు కూర్చుని ఏముంది ఏముంది అంటే రేపు పోతుంది మళ్ళీ. ఆగినప్పుడు మేము ప్రశ్నలు ఏ కూడా సమాధానం చెప్పకూడదు, ఆగటమే. కాసేపు అయినాక దాని గురించి ఆలోచించవచ్చు. ఏముంది అప్పుడు? శుద్ధమైన ఉనికి, శుద్ధమైన తెలివి. అసలు తెలివి అంటే ఉనికి అని కూడా అంటుంటాం. ఎందుకంటే ఊరక ఉండటం అన్నా, ఊరక తెలుసుకోవడం అన్నా, ఉత్త అనుభవం అన్నిటికీ ఒకటి అర్థం వస్తుంది. ఉత్త అనుభవం.
అదండి ఏకో విశుద్ధ బోధోహం. ఆ శుద్ధ బోధను నేను అనుకోమన్నాడు. అంటే ఏం చేయాలి? మనం ఆగి చూడు, శుద్ధ బోధన అనుభవంలో చూడు, తర్వాత అది నేను, అది నేను. సంస్కృతంలో చెప్తే సోహం సోహం అని మంత్రంలాగా చెప్తూ ఉంటారు. అది నేను, అది నేను. ఇది కూడా అది దాదాపుగా అదే చెప్పి విశుద్ధ బోధోహం. సోహం బదులు విశుద్ధ బోధోహం. సంస్కృతంలో చెప్పమంటారా, తెలుగులో చెప్పమంటారా? తెలుగు నచ్చుతుందా మీకు? పండితులకి, మహాపండితులకి సంస్కృతం అనేది నచ్చుతుంది. సరే, తెలుగులో చెప్తే ఇదే. నాకు ఏమీ అంటదు, ఉత్త తెలివి, ఉత్త అనుభవము, దాని యందు మరొకటి లేదు. దేన్ని తెలుసుకోకుండా ఉన్నప్పుడు, ఏ ఇతర అనుభవము లేకుండా ఉండగలిగినప్పుడు ఏది ఉంటుందో అది నేను. మరి ఇప్పుడు అది పోతుందా? దాన్ని దీన్ని తెలుసుకుంటే ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా అనాలి. ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు మాత్రమే అనకూడదు. అప్పుడు మాత్రమే అనకూడదు. అప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఏంటి తేడా? ఏంటి? అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అట్లా ఆగి చూడు, స్పష్టంగా తెలుస్తుంది. నీకు బాగా అర్థమయ్యేటట్టుగా, ఆగిపోతే ఎట్లా ఉంటుంది కదా, ఉత్త అనుభవం అంటే ఇదా, శుద్ధ బోధ అంటే ఇదా, నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతుంటే తెలుస్తుంది తెలీదా? నా మాటలకు సంబంధించిన తెలుగు ఉంటుంది. ఇంతమంది కనపడుతుంటే ఇంతమందికి సంబంధించిన తెలుగులు ఉంటాయి. మరి ఆ శుద్ధ బోధ ఉంటుందా ఉండదా? ఉంటుంది అన్నారండి. ఎట్లా ఉంటుంది అంటే దాని మించే ఇదంతా వస్తుంది. ఎండాకాలం వస్తే భూమి అంతా ఎండిపోయినట్టుగా ఉంటుంది అనుకోండి. గడ్డి గాదం, చిన్న చిన్న మొక్కలు అంతా ఎండిపోయి బీడులాగా ఉంటుంది. అప్పుడేమని చెప్పొచ్చు? శుద్ధమైన నేల, శుద్ధమైన భూమి అంటాం. తర్వాత వర్షాకాలం రాగానే అన్ని మొలుచుకొచ్చినాయి. అది ఎట్లా ఉంటుంది? అదే నేల. మరి నేలకి ఏమైనా అయిందా? ఏం కాదు. మళ్ళీ ఎండాకాలం మళ్ళీ ఆడిపోతుంది. అక్కడ మార్పు ఎక్కడ వస్తుంది? వచ్చిపోయేటువంటి మొక్కలు, అవి పైకి పిచ్చి మొక్కలు, అవి గడ్డి అవి వస్తుంటాయి. అందులో మార్పు ఉంటుంది. నేలలో మార్పు లేదు. మీరు అది చూసుకోవాలి. మనం ఇప్పుడు నా ఊరికే ఉన్నాను, ఊరకుండు, ఆగి చూడు. ఎంతసేపు ఆగుతారు మీరు? ఎంతసేపు ఆగగలరండి? ఎంతసేపు? ఇట్లా చెయ్యి ఇట్లాగే పెట్టాలండి, కిందకి దించకూడదు. ఎంతసేపు ఇట్లా పెట్టుకుని ఉండగలరు? ఇదో పోటీ ఇవి పెట్టుకోవచ్చు కావాలంటే. ఇట్లా ఎన్ని నిమిషాలు సేపు ఇట్లా ఉండగలరు. కాసేపటికి నొప్పి పుడుతుంది, దించాల్సి వస్తుంది. అట్లా ఆగి చూడు. ఎంతసేపు ఉండగలరు? అంటే కొద్దిసేపు ఉండగలం, కొన్ని సెకండ్లు, మా అయితే 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఉండగలరు. తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పుడు దానికి ఇంకొక రకమైన జ్ఞానం ఉపయోగించాలి. ఏంటి జ్ఞానం? అన్నిటికీ ఆధారం నేనే. ఏది? రకరకాల అనుభవాలు, తెలుగులు కలుగుతూ ఉంటే ఆ తెలుగులన్నీ ఎట్లా వస్తున్నాయి? నేను అన్నదాని ఆధారం మీద వస్తున్నాయి. నేను ఇప్పుడు నేలలో గడ్డి అని చెప్పాను అనుకోండి, మామూలుగా చెప్పేది ఇప్పుడు కొత్తగా ఉదాహరణ వచ్చిందా, తెర మీద బొమ్మలు, సినిమా తెర లేక టీవీ తెర బొమ్మలు, తెర ఆధారం. ఇప్పుడు దాన్ని గమనించండి. ఊరికే కూర్చున్నాం, సరే ఆగి చూడన్న పెట్టుకున్నాం. ఏదో ఆలోచన వస్తుందండి, రానియండి, ఆలోచన రానియండి. ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్న అండి. కావాలంటే మనమే పెట్టుకోవచ్చు. ఒక ఆలోచన ఓం అని పెట్టుకుందాం, అది పుణ్యం పురుషార్థం ఉంటుంది. ఓం అన్నాం. నిశ్చలంగా కూర్చోండి, ఆగి చూడు. ఓం. నిశ్చలంగా ఉన్న దాంట్లో ఓం అని వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంతకుముందు నిశ్చలమైన తెలివి ఉంది. ఓం అన్నప్పుడు ఓం అనే తెలివి, లేకపోతే ఓం లాగా మారిపోయినటువంటి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఓం ఓం ఓం. ఏం జరుగుతుందండి గమనించారా? రెండు రకాలుగా చెప్పవచ్చు. తర్వాత చెప్పమంటే, అది గమనించిన తర్వాత చెప్పమంటే 2 రకాలుగా చెప్తుంటారు. ఎక్కడి నుంచో వస్తుంది, ఎక్కడికో పోతుందో నాకు తెలియటం లేదు.
ఇంకో రకంగా చెబితే ఉన్నది ఒకటే, నా తెలివి అంతకుముందు నా తెలివి ఉంది, తెలుగులోంచి వస్తున్నాయి, తెలుగులోంచే పోతున్నాయి, రెండోది ఏం లేదు. కాబట్టి తెలుగులో నుంచే వస్తుంది బయటికి ఓం. ఆ తెలివే ఓంలాగా కనిపించింది, మళ్ళీ పోయింది, మళ్ళీ స్పష్టమైన తెలుగు, స్వచ్ఛమైన తెలుగు వచ్చింది, విశుద్ధమైన బోధ వచ్చింది, మళ్ళీ ఆగింది, విశుద్ధమైన బోధ ఓం. దాన్ని అశుద్ధం అనుకోండి కావాలంటే, మలినం అయిపోయింది, మలినమైన తెలివి. ఊరికి కాసేపు నిజంగా మలినం అవుతుందిగా తర్వాత చూద్దాం. ఆ మలినం, శుద్ధమైన తెలివి, మలినమైన తెలివి. ఓం గురు జయ గురు, ఇవన్నీ మలినమైన తెలుగులు అనుకోండి. ఎక్కడికి పోయినాయి అవన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పోయినాయి? అందులో నుంచే వస్తున్నాయి, అందులోకే పోతున్నాయి. ఇప్పుడు ఏది నిజం, ఏది అబద్ధం? ఓం వచ్చింది పోయింది, గురు వచ్చింది పోయింది, జయ వచ్చింది పోయింది, అది నిజమా? మధ్య మధ్యలో శుద్ధమైన తెలుగు వస్తుంది, అది నిజమా? రెండు నిజమేనా అన్నారు అనుకోండి, దాన్ని కొంచెం మార్చి చెబుదాం. ఒకటేమో శాశ్వతమైన నిజము, ఒకటేమో క్షణికమైన నిజం అందాం. లేదా ఒకటి క్షణికం. క్షణికానికి నిజం ఏంటి? క్షణికమైంది, క్షణికమే, అసత్ పదార్థం లేనిది, వస్తుంది పోతుంది. ఓం వచ్చింది పోయింది, గు రు వచ్చింది పోయింది, జయ యా వచ్చింది పోయింది, గు రు జయ యా జయ యా గురు. ఏం జరుగుతుంది అక్కడ? అందులో నుంచే వచ్చి అందులోకి పడిపోతున్నాయి. దానికి ఎట్లాగో చెప్పడం కష్టం. మీకు తోచిన ఉదాహరణ, మీకు నచ్చిన ఉదాహరణ మీరు పెట్టుకోవచ్చు. తెర మీద బొమ్మలు వచ్చినట్టుగా వస్తుంది పోతుంది. నీళ్లలో అలలాగా చెప్తుంటారు. నీళ్లలో ఒక తుంపరలో అలలో అట్లా పైకి లేచింది, పడిపోయింది, నీరుగానే ఉంది, అట్లా చెప్పుకోవచ్చు. లేదా అసలు ఏం లేదు, ఏదో ఉన్నట్టు అనిపించింది, భ్రమ, సత్తు లేదు, అసత్తు లేదు, అట్లా కూడా చెప్తుంటారు. దాన్ని ఏ విధంగా వివరించుకున్నా సరే మనకు కావాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటి? విశుద్ధ బోధ. విశుద్ధ బోధ ఎప్పుడు ఉన్నది. మధ్య మధ్యలో ఇది వచ్చినా పోయినా దానికి ఏం కావట్లా. అదన్నమాట, దానికి ఏం కావటం లేదు కాబట్టి ఇవి నిజంగా లేవు. కానీ ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అది భ్రమ, వాసన. అది నిజం కదా, నిజం కదా, నిజం కదా, నిజం కదా అనుకుంటే నిజమైనట్టు ఉంటుంది. ఇప్పుడు ఆ వాసనని తీసేయడం కోసం ఏం చెప్పినాడు? ఏకో విశుద్ధ బోధోకము ఇది నిశ్చయవన్నినా. సాధకులకు కావాల్సిన శ్లోకాలండి ఇవన్నీ. ఇందాక చెప్పాను ఒకటి, జ్ఞానం అనేటువంటి ఖడ్గం అన్నారు. జ్ఞానం అంటే ఖడ్గంతో బంధాన్ని కోసేసుకో అన్నాడు. ఇప్పుడేమో అగ్ని ఇస్తున్నాను నీకు అన్నాడు. అగ్ని ఇస్తే ఏం చేస్తారండి? వంట చేసుకోవచ్చు, లేదా సిగరెట్ కాల్చుకోవచ్చు. అవేనా? ఈయన అట్లా చెప్పట్లేదండి. అగ్ని ఇస్తున్నాను, పెద్ద పని చేయాలి దాంతో. ఏంటి? ఆగ్నేయాస్త్రం అన్నమాట. మామూలు అగ్ని కాదు, ఆగ్నేయాస్త్రం. ఏం చేయాలి దాంతో? తగలబెట్టమంటున్నాడు, అడివిని తగలబెట్టమన్నాడు. ప్రజ్వాల్యాజ్ఞాన గహనం, అజ్ఞానం అనేటువంటి అడవిని తగలబెట్టి. ఇక్కడ అజ్ఞానం, అడవి అంటే ఏంటి? అడవి అంటే ఏంటండి? చాలా చెట్లు ఉంటాయి, ఎక్కడ చూసినా చెట్లు 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 చెట్లు. అక్కడక్కడ కాసి నీళ్లు ఉంటాయి, అందులో జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, మనుషులు కూడా కొద్దిమంది అక్కడక్కడ ఉండొచ్చు. ముఖ్యంగా చెట్లు చేమలు ఎక్కువగా ఉంటాయి, చెట్లు. అది అడవి అంటే. దాన్ని మనకు అన్వయించుకుంటే మన దగ్గర అడవి ఎట్లా ఉంది? రకరకాల ఆలోచనలు, రకరకాల చలనాలు, మనశ్చాంచల్యాలు రకరకాల వస్తుంది. ఇది కదా, అది కదా, ఇట్లా కదా, అట్లా కదా.
అది మంచి వృత్తులు కావచ్చు, లోక దృష్టిలో మంచివిగా చెడు కావచ్చు, మొత్తానికి ఏదో ఒక రకమైన చలనం నిరంతరంగా చెలుస్తూ ఉంటుంది మనస్సు. అది అడవి. అడవిలో పడ్డారనుకోండి, మీరు ఎప్పుడైనా ఏం చేయాలి? అడవిలో పడితే ఎక్కడ కనపడదు, అసలు ఎటువైపు పోవాలో తెలియదు కదా. అసలు ఊరు ఎటువైపు ఉంది, మైదానం ఎటువైపు ఉంది, కొండలు ఎటు ఏమీ తెలియదు. ఎటు చూసినా చెట్లు, ఇటుపోతే ఎంత దూరమైనా చెట్లే వస్తున్నాయి. ఇది కాదా మళ్ళీ కూడా ఇటు పక్కకు వస్తే అటు పక్క కూడా చెట్లే కనపడుతున్నాయి. ఏం చేస్తారు అంటే ఈ ఉపాయం చెబుతున్నాడు, తగలబెట్టమన్నాడు. అడవి మొత్తాన్ని తగలబెట్టు అంటున్నారండి. అష్టావక్రులు వారు ఇచ్చిన సూచన, సలహా, ఆదేశం, ఉపదేశం ఏదైనా చేయండి. అడవి మొత్తాన్ని తగలబెట్టు. ప్రజ్వాల్యా జ్ఞాన గహనం, అజ్ఞానం అనేటువంటి అడవిని తగలబెట్టుమో. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత. మీ అగ్ని బాగా ప్రజ్వరిల్లుతోందా, సన్నగా ఆరిపోయడానికి సిద్ధంగా ఉందా? ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నా పర్వాలేదండి. ట్రిక్ తెలియాలి, టెక్నిక్. ఏం చేస్తారు? కొద్దిపాటి నిప్పు ఉందనుకోండి, ఏం చేస్తారు? 4 ఎండు ఆకులు, అడవిలో కదా అన్ని ఎండాకులు, 4 ఎండాకులు తీసుకొచ్చి ఉఫ్ అని ఊస్తే కొంచెం ఒక ఆకు తగలబడింది అని కొంచెం పెద్దది వస్తుంది. ఇంకో 10 ఆకులు వేయండి దాని మీద, ఇంకో 10 ఆకులు అట్ట మెల్లికి ఒక పెద్ద మంట పెట్టండి. ఒక కట్టెని కాల్చండి, ఆ కట్టె బాగా తగలబెడతారు. ఆ కట్టె తీసుకుని ఇంకో చెట్టుని తగలబెట్టండి. అట్లా ఎండు కట్టెల్ని, ఎండు ఆకుని తగలబెడుతుంటే క్రమంగా మొదలవుతుంది. ఆ వేడికి పచ్చడి చెట్లు కూడా కాలటం మొదలు పెడతాయి, ఎండిపోయి కాలటం మొదలు పెడతాయి. మీరల్లా మొదట్లో కొంచెం తగలబెట్టడం నేర్చుకోవాలి. ఇల్లు తగలబెడతారా, అడవి తగలబెడతారా? అజ్ఞానాన్ని తగలబెట్టాలి, అజ్ఞానాన్ని తగలబెట్టాలి. ఏంటి పద్ధతి ఏంటంటే బోధోహం 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 ఏకో విశుద్ధ బోధోహం. ఇంత చెప్తున్నారని కొత్తదనం ఏం లేదండి, మళ్ళీ కొత్త విషయం అనుకోవద్దు. ఏకో విశుద్ధ బోధోహం, నేను తెలివిని అనేటువంటి జ్ఞానము చేత అజ్ఞానం అనేటువంటి అడవిని తగలబెట్టుము. అంటే నేను తెలివిని కాదు, నేను శరీరాన్ని, నేను సహజంగా ఆనంద స్వరూపుణ్ణి, పొద్దున చెప్పిన శాంతాన్ని కాదు, నేను దుఃఖ స్వరూపుణ్ణి. ఇటువంటి భావాలు కలిగినప్పుడల్లా ఏం రాయాలి, ఏం చేయాలి? మీరు మార్చుకోవాలి అని. వీలునామా రాశారా మీరు ఎప్పుడన్నా? ఆస్తులు ఉన్నవాళ్ళు వీలునామా రాస్తారనుకోండి, నా తర్వాత ఏ వెళ్ళిపోను. వీలునామా మార్చుకోవచ్చు. మా అబ్బాయి పేరు మీద రాశాను, వాడికి నాకు తగాదా వచ్చింది అనుకోండి, అప్పుడు పోయి నేను వీలునామా మారుస్తున్నాను. అబ్బాయి పేరు మీద కాకుండా నేను ఏదో ఉంటారు ఓల్డ్ ఏజ్ హోమ్కి రాసేస్తున్నాను అన్నాడు అనుకోండి. చేసుకోవచ్చు, అట్లా వీలునామాను మార్చుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మీ వీలునామాని తిరగరాస్తారా? ఏమని? విశుద్ధ బోధోహం అని రాయాలి. శరీరోహం దేహోహం, దేహం నేను అనేటువంటి అభిమానాన్ని తీసేసి నేను నా వీలునామాన్ని మారుస్తున్నాను. ఇక నుంచి పేరు కూడా మార్చుకుంటుంటారు కొంతమంది, వాళ్ళ పేరు కూడా మార్చేసుకుంటుంటారు. ఇక నుంచి ఈ శరీరానికి నాకు సంబంధం లేదు, నేను శుద్ధబోధ, నా ఆస్తి మొత్తాన్ని శుద్ధబోధకి ఇచ్చేస్తున్నాను, దాని మీద శుద్ధబోధకు తప్ప మరెవరికి ఏ రకమైన హక్కులు ఉండవు అని రాయొచ్చు. మీరు రాసి ఏం చేయాలి? నలుగురికి ప్రకటించాలి దాన్ని. ఈ విధంగా వీలునామా రాసేశాడు, మార్చేశాడు అని. అట్లా ఇప్పుడు మనం మార్చేద్దాం. ఏమందాం? శరీరం నేను కాదు, శుద్ధ బోధను నేను, సుఖదుఖములు కలిగిన స్వరూపం నేను కాదు, ఎల్లప్పుడూ ఆనందంగా అంటే శాంతంగా ఉండేటటువంటి స్వరూపాన్ని నేను. దేహానికి ఏమన్నా అయితే నాకు బాధలు కలుగుతున్నాయి కాదు, దేహానికి ఏమైనా నాకేం బాధలు ఉండదు. బంధము బాధ ఉన్నటువంటి వాడి స్వరూపాన్ని నేను కాదు, నేను ఎప్పుడు మోక్ష స్వరూపుణ్ణి. ఇది వీలునామా మార్చేయాలి. మీ గురించి మీకే చేద్దామా? పిట్లవాని పాడి వెళ్ళాలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఏకో విశుద్ధ బోధోహం ఇది నిశ్చయవన్నినా ప్రజ్వాల్యా జ్ఞాన గహనం వీతశోక సుఖీ భవా. అజ్ఞానం అడిగిన తగలబెట్టి తర్వాత ఏం చేయాలి అని అనుకోండి.
పొద్దున జనక మహారాజు చెప్పాడు కదా, ఇదంతా ఏమి లేనట్టుగా అన్నింటినీ వదిలేశాను, ఏదో ఒక కౌశల్యం చేత వదిలేసి తర్వాత ఏం చేస్తున్నావు అంటే పరమాత్మను చూస్తున్నాను అన్నాడు. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నారు, అడవిని తగలబెట్టి వీతశోక సుఖీ భవ, వీతశోక సుఖీ భవ 8 అక్షరాలండి, 2 మాటలు. శోకమును ధరించిన వాడవై సుఖముగా ఉండుము. ఎంత గొప్ప మాట చూడండి. వీతశోక సుఖీ భవ. దేనికోసం ఈ శాస్త్రం నేర్చుకుంటున్నాను, దేనికోసం నీకు ఇవన్నీ చెప్తున్నాము? వీతశోక సుఖీ భవ, శోకమును ధరించి సుఖముగా ఉండుము. ఇదండి మన లక్ష్యం. నీకు ఈ శ్లోకం ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు, 100 గుంజుడిది అంటలా. ఏమంటున్నాడు, నేను చెప్తున్నాను విను, అర్థం చేసుకో. వీతశోక సుఖీవ, సుఖంగా ఉండంతే. నీ సుఖం కోసమే, నా సుఖం కోసం కాదు. నీకు బాగా బలం వస్తే నాకు సేవలు చేస్తావని కాదు, నువ్వే సుఖపడాలి. వీతశోక సుఖీ భవ, శోకమును వీడిన వాడవై సుఖముగా ఉండుము. శోకం అంటే ఏంటి? అశోచ్యానన్ను శోచిస్తాం. శోకింప తగని వానికై శోకించుచున్నావు మొట్టమొదలని మొదలుపెట్టారు. శోకం అంటే ఏంటి? ఏదో కాసేపు ఒకసారి అట్లా దుఃఖం వచ్చిపోవడం కాదు. అదే 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 అనుశోచతి అంటారు. నానుశోచంతి పండితా, పండితులు శోకించరు అన్నాడు. అనుశోచం, అనుసరించి శోకించడం, అది లేకుండా ఉంటారట. మళ్ళీ 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 తలుచుకొని తలుచుకొని బాధపడుతుంటారు చూడండి. అది అటువంటి శోకమును వీడి సుఖీభవ, సుఖముగా ఉండుము. ఏం చేసి? పెద్ద పని చెప్పాడండి. ఏంటి పెద్ద పని? అడవిని తగలబెట్టాలి. తేలికైన పని, కష్టమా? ఇది పెద్ద మరీ అంత పెద్ద కష్టమేం కాదండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వార్తలు. అక్కడ ఏదో అమెరికా లాంటి చోట్ల కూడా ఏదో అడవిలో ఎవడో సిగరెట్ ముక్క పడేశాడు, అది మెల్లిగా అంటుకొని 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 పెద్ద వ్యాపించింది, ఊళ్ళు తగలబడుతున్నాయి, ఊళ్ళు ఖాళీ చేసి పరిగెత్తుతున్నారు జనాలు. అటువంటి వార్తలు వస్తుంటాయి అప్పుడప్పుడు. చిన్న మొదలైనప్పుడు చిన్న అగ్నే. ఎండిపోయినవి చాలా ఉంటాయి, ఎండుటాకులు, ఎండు కొమ్మలు. ఒకసారి అంటుకున్నాయంటే పెద్ద మంట వస్తే పచ్చి కూడా ఎండు పడితే తగలబడిపోతుంటాయి. వాటిని ఆర్పడానికి వాళ్ళు టెక్నిక్స్ పెడతారు. ఒక్కొక్కసారి పైనుంచి విమానాల్లో నీళ్లు పోస్తుంటారు ఆర్పాలని. చాలా కష్టం అనమాట. ఒకసారి అంటుకుంటే చాలా కష్టం. అట్లాగే మనకు కూడా అంతేనండి. ఇక్కడ కూడా అజ్ఞానం అనేటువంటి అడవిని తగలబెట్టడం మరీ మీరు అనుకున్నంత కష్టం కాదు. అష్టావక్రుడు వారికి అంత కష్టంగా అనిపించట్లేదు. కొంచెం మొదలు పెట్టాలంతే. మొదలుపెట్టి కాస్త 4 ఆకులు 4 కొమ్మలు అంటుకుంటే క్రమంగా తగలబట్టం మొదలుపడుతుంది. 4 ఆకులు అంటుకోండి, చిన్న చిన్న వాటితో మొదలు పెట్టండి. ఎండుటాకులు ఎక్కడ పట్టుకొచ్చి చిన్న చిన్న వాటితో, చిన్న చిన్నవి ఏంటి? ఓ చీమ కుట్టింది అనుకోండి, ఓ చిన్న చీమ కుట్టింది. ఏడుస్తారా? పెద్దగా ఏడుస్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆపరేషన్ చేయించుకుంటారా? మొత్తం మంది ఇప్పించుకుంటారా? ఏం చేస్తారు? పెయిన్ కిల్లర్ ఏం చేయరు, ఓర్చుకుంటారు కదా. చాలా మంది ఓర్చుకుంటారు. చిన్నపిల్లలు ఏడుస్తారు కూడా, చీమ కుట్టినా ఏడ్చేటి చిన్నపిల్లలు ఏడుస్తారు. కాస్త వయసు వచ్చిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు చీమ లాంటివి కొడితే ఓర్చుకున్నారు అనుకోండి, సరే మంచిదే ఒక రకంగా. దాన్ని కొంచెం మెల్లిగా పెంచామనుకోండి, ఓ ముళ్ళు గుచ్చుకుంది, అమ్మో అన్నాం ఒకసారి అని ఆపేశారనుకోండి, అది శోకం కిందికి రాదు. ఏదో ఒక నొప్పి పుట్టింది, అయిపోయింది, వదిలేశారు దాన్ని. నొప్పి పుట్టిన పెద్దగా అరిచారనుకోండి, ఎంతవరకు అరుస్తారు? ఎవడన్నా రావాలి, వాడు పీక్కోడు. ఎవడన్నా సానుభూతి చూపించాలి. అయ్యో ఎంత పెద్ద ముళ్ళు దిగిందిరా నీకు అంటే వాడికి అప్పుడు తృప్తి కలుగుతుంది. అది శోకం అంటే అది అట్లా ఉంటుంది. అటువంటి శోకమును నీవు తరించుము. ఆ శోకాన్ని తరించి ఏం చేయాలి? సుఖీ భవా, సుఖముగా ఉండుము. చూడండి ఎంత మంచి మాట చెప్పారు. సుఖంగా ఉన్నాయినా, సుఖంగా ఉండు. ఇది పెద్దవాళ్ళు పిల్లల్ని దీవిస్తారు, నీవు సుఖంగా ఉంటే మాకు కావాల్సింది అంటుంటారు కదా. అట్లా ఏం కోరి చెప్తున్నాడు ఈయన? ఉపనిషత్తుల్లో అక్కడ వస్తుందండి, విచిత్రంగా ఉంటుంది. ఒక ఈ అష్టావకుడు కానీ లేదా యాజ్ఞవల్కుడు ఇట్లాంటి వాళ్ళు జనక మహారాజుకి ఏదో బోధ చేయంగానే సహస్రం దదామి అంటుంటాడు ఆయన. సహస్రం అంటే 1000 ఇచ్చాను. ఏంటి 1000? ఆ రోజుల్లో అని గోవులు ఉండే, ఆవులు, 1000 ఆవులు నీకు ఇచ్చేసాను కానుక అంటాడు.
అంటే బహుమతి అనమాట అండి, గురుగారికి గురుదక్షిణ కింద. మళ్ళీ ఆయన కూడా చెప్తాడు, మళ్ళీ శాస్త్రం దదామి అంటుంటాడు ఈయన. అట్లా చెప్పి చివరిలో ఏమన్నట్టంటే మాంచాపి సహ దాస్యామి అన్నట్ట, నన్ను నేనే ఇచ్చేసుకుంటున్నాను, ఇంకేం లేదు నాకు ఇవ్వడానికి అన్నట్ట. అయిపోయింది, బోధ అయిపోయింది. అక్కడ ఏదో ఉపనిషత్ బృహదారణ్యకంలోనే అక్కడ వస్తుంది అది, నన్ను నేనే ఇచ్చేసుకుంటున్నాను అన్నాడు. అట్లా మనం ఏమిద్దాం అష్టావకురుడికి? ఆయన అడగట్లా, ఆయన అడగట్లా పాపం. ఏమంటున్నాడు, నువ్వు సుఖంగా ఉండదు చాలు నాకు అంటున్నాడు. వీతశోక సుఖీ భవా. ఎట్లా వచ్చిందండి సుఖం? అడిగి తగలబడిపోతే అంత మైదానం అయిపోయింది, అప్పుడు అన్ని వైపులు కనిపిస్తున్నాయి. నువ్వు మీ ఊరికి ఎట్లా వెళ్ళాలి, ఆ కొండ మీద ఎక్కాలంటే ఏం చేయాలి, అన్నీ కనపడుతున్నాయి, చక్కగా క్లియర్గా కనపడుతున్నాయి. ఓ నడిచి వెళ్ళిపోవచ్చు, అది సుఖం. వీతశోక సుఖీ భవా. అందులో ఏమైనా క్రూర మృగాలుంటే అవి కూడా తగలబడిపోయి ఉంటాయి. ఇంకా బాధించవు, ఏది బాధించవు. నువ్వు హాయిగా ఆ బూడిద మీద ఓ బట్ట పరుచుకొని పడుకోవచ్చు, ఏం లేదు. అడవిలో కూడా ఏం బాధ ఉండదు. అట్లా వీతశోక సుఖీ భవా, సుఖంగా ఉండు. ఎట్లా వచ్చింది సుఖం? ఎట్లా వచ్చింది సుఖం? సుఖం కొత్తగా రాలేదు. అంటే సుఖం అంటే శాంతం అనుకో, పొద్దు చెప్పిన శాంతం, అది కొత్తగా రాలేదు, అడ్డంగా ఉంది. ఆ సుఖానికి అడ్డంగా ఉన్నదాన్ని తగలబెట్టు. అది సుఖానికి ఏది అడ్డంగా ఉన్నాయి? అజ్ఞాన గహనం, అందులో ఉండేటువంటి వాసనలు అనేటువంటి దగ్గరగా ఉన్నాయి. అంటే దీని సారాంశం అంతా ఎక్కడ వస్తుంది? ఇందాక చెప్పిన 2 శ్లోకాలు కలిపి తీసుకుంటే సారాంశం ఏమొస్తుంది? జ్ఞానం అనేటువంటి కత్తిని ఉపయోగించి నీ బంధాన్ని కోసేసుకో, జ్ఞానం అనేటువంటి అగ్నిని ఉపయోగించి అడవిని తగలబెట్టు. రెండింటికి ఒకటి అర్థం. ఊరికే ఉదాహరణలో 2 రకాలుగా చెప్పారు. కవిత్వ ధోరణ అండి, 2 రకాల ఉదాహరణలు 2 రకాలుగా చెప్పారు. చేయవలసిన పని ఏంటి? దేహాభిమానం కలిగినప్పుడల్లా కాదు 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 అని బోధోహం 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 అంటూ ఉండాలి. విశుద్ధ బోధోహం బోధోహం బోధోహం, నేను తెలియని అంటుండాలి. దీనికి కావాల్సింది ఏంటి? మనకు ఉండవలసిన లక్షణం అంటే ఏంటో కొంచెం చురుకైన శక్తి ఉండాలి, చురుకైన మనస్సు. ఏదంటే రంగా గుర్తించాలి, ఓహో ఇప్పుడు ఈ మనసులో ఇటువంటి కదలికి వచ్చింది కదా, ఆ మనసులో ఇటువంటి కదలికి వచ్చిందా అని గుర్తించి వెంటనే ఏమనాలి? నాకు సంబంధం లేదు, దాన్ని కోసేయడమో తగలేయడమో ఇది చేయాలి. ఇది పద్ధతి. ఇది సాధకులు ఏం చేయాలి అనేవి ఇందులో సిద్ధాంతం పెద్దగా లేదండి. అంటే ఇంతకుముందు మీకు అర్థమై ఉంటాయి అనుకో సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పకుండా సిద్ధాంతాన్ని మీరు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలి. దేహం నేను, దేహాభిమానము, అజ్ఞానం అనేటువంటి అడవిని, వీటిని తగలబెట్టి జ్ఞానాన్ని ఉపయోగించి, ఈ జ్ఞానం 2 రకాలుగా చెప్పచ్చు. అది అంతా అడవి అంటే దాని నాకు సంబంధం లేదు, కళ వంటిది, కళ్ళ జగం ఇది, ఉంటుంది పోతుంది, వస్తుంది పోతుంటుంది, నాకు సంబంధం లేదు అనొచ్చు. లేదా అవి నిజమైనప్పటికీ ప్రపంచం నిజమే అనుకో, అయినా నాకేం కాదు. ఎందుకని? నాకేం అంటట్లేదు. ఎందుకు అంటట్లేదు అంటే రుజువు ఏంటండి? భగవద్గీతలో చెప్పాడా నీకేమంటదని? చెప్పే ఉంటాడు, మనకు గుర్తులేదు కానీ చెప్పే ఉంటాడు. అక్కర్లే మనకి శాస్త్రం. మీ ప్రమాణమే సొంత ప్రమాణం. స్వప్రమాణం ఏంటి? స్వప్రమాణం ఎన్నోసారి ఇట్లా అయింది. అది నీలాంటి వాడిని చాలా మందిని చూశాను నేను అంటారు అనుకోండి. ఎప్పుడైనా తగాదలు వచ్చి ఉంటారు ఇట్లా, నీలాంటి వాడిని చాలా మందిని చూశాను. అట్లా ఇప్పుడు మీకు ఏమైనా దుఃఖం వచ్చింది అనుకోండి, మీరు ఏమనాలి? అబ్బాయి ఇట్లాంటి దుఃఖాలు నేను చాలా చూశాను. మొట్టమొదటిసారి ముళ్ళు కూర్చున్నప్పుడు గోల చేశారనుకోండి, రెండోసారి ముళ్ళు కూర్చున్నప్పుడు అలవాటైపోయింది. నేను చాలాసారి ఊరికి పీకేసుకుంటూ పోతుంది. ఇట్లాంటి చాలా ముళ్ళు చూశాను నేను అనొచ్చు. పక్కింటి వాళ్ళతో తగాద వచ్చింది అనుకోండి, మొదటిసారి వచ్చినప్పుడు కొంచెం కష్టపడ్డాం, తర్వాత రోజు వాళ్ళు తగాద పెట్టుకుంటాం, మనం తగాద పెట్టుకుంటాం అనుకోండి, అలవాటు పడిపోతాం. ఒకరోజు తగాద లేదనుకోండి బాధపడిపోతాం, ఎందుకంటే అంత అలవాటు అయిపోయి. అలవాటు పడ్డ తర్వాత మనకి అనిపించదు. ఎందుకని? మన ఆనంద స్వరూపం వాటిని నెట్టేసి ఆనందంగా ఉండగలుగుతున్నాం. మన స్వరూపంలోనే ఉన్నది అది, ఆ యొక్క శక్తి. పైన వచ్చిన వాడిని తీసేసుకుంటూ ఉండు. ఎట్లా తీసేసుకోవాలంటే దీన్ని ఉపయోగించు. ఈ జ్ఞానాన్ని ఉపయోగించి తోసేస్తూ ఉండు. ఎప్పుడు ఎటువంటి భేదభావం, కొంచెం చురుకైన శక్తితో చూడాలి. అంత చురుకైన శక్తి లేదండి అన్నారు అనుకోండి, అయినా పర్వాలేదు,
కొంచెం ముద్దు శక్తి ఉన్నా పర్వాలేదు, ఏదో ఒక శక్తి ఉంటే చాలు. నిమిషానికి 2 నిమిషాలకి అప్పుడప్పుడు కనిపెట్టలేకపోయినా ఒక గంట అయినా కనిపెట్టారనుకోండి, ఊకే శోకిస్తున్నాం, బాధపడుతున్నాం, అప్పుడు కనిపెట్టలేకపోయినా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినప్పుడన్నా కనిపెట్టండి. ఏదో అనవసరంగా ఊహిస్తున్నాను, అనవసరంగా బాధపడుతున్నాను నేను, అప్పుడు మీకు గుర్తొచ్చినా చాలు. కొంచెం ముద్దుగా ఉన్నట్టు, సూక్ష్మంగా ఉంటే అట్లా కదలంగానే మీకు తెలుసు ఏదో అవుతుంది, సంథింగ్ రాంగ్ అనిపిస్తున్నాడు, ఏదో ఏదో జరుగుతుంది ఇక్కడ లోపల అనగానే నేనెవరు, నాకేమవుతోంది, ఏమీ కావట్లా, ఏం కావట్లా. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. ఇది మన అనుభవంలోనిదేనండి, శాస్త్ర ప్రమాణం కాదు. శాస్త్ర ప్రమాణం కూడా ఉన్నది, శాస్త్ర ప్రమాణం లేకపోయినా పర్వాలేదు, మన అనుభవంలోనే ఉంది కాబట్టి. ఏమిటి అనుభవం? ఎన్నో వచ్చినాయి రాలేదా కష్టాలు, ఏమైనా ఇవన్నీ పోయినాయి. అట్లాగే సుఖాలు ఎన్నో వచ్చినాయి, ఉన్నాయా, పోయినాయి, అవి కూడా పోయినాయి. సుఖాలు పోయినాయి, కష్టాలు పోయినాయి, దుఃఖాలు పోయినాయి. ఏం మిగిలింది? నిద్రపోయినప్పుడు ఏది ఉంటుందో అది మిగులుతుంది. అన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. దాన్ని సాక్షి అంటాం. ఊరకు చూస్తాం, వచ్చింది పోయింది, వచ్చింది పోయింది. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. రేపు తుఫాను ప్రభావం వల్ల వర్షాలు పడచ్చు అన్నాడండి. మీరేం చేస్తారు? రాత్రి అంతా శోకిస్తూ ఉంటారా? ఏమంటారు? ఎన్నో తుఫాన్లు చూసాం అనాలి. చూసాంగా మనం, ఎన్నో తుఫాన్లు చూసాం, కాకపోతే బయటికి వెళ్ళడానికి వీలు లేదు. మరీ పెద్ద పని ఉంటే ఏదో రైన్ కోట్ వేసుకొని గొడుగు వేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లో కూర్చోవాలి. ఒక రోజు 2 రోజులు ఒకసారి ఇంట్లో కూర్చుంటే తుఫాన్ వస్తుంది, అదే పోతుంది. ధైర్యం ఉందా లేదా మీకు? ఎందుకని? ఎన్నో చూసాం ఇట్లాంటి తుఫాన్లు అంటారు. అట్లాగే జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు ఎన్ని చూశారు మీరు? చూడలేదు అసలు ఇంతవరకు? చూసారా? మహానుభావులండి, ఎన్నో చూశారు మీరు. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. మారిపోయినారా? మారలేదా? అనుమానం వచ్చిందా మీకు ఎప్పుడున్నా? నేను మారుతున్నట్టుగా ఉన్నాను అనుమానం వస్తే ఏం చేయాలి? ఆగి చూడు, ఒక క్షణం ఆగి చూడు. నేను మారిపోయినామా? ఏం మారలా. అద్దంలో ఏదో మనం వాష్ బేసిన్ అటెండ్ హోటల్ అటెండ్ వాష్ బేసిన్ దగ్గర అద్దాలు పెడతారనుకోండి, పెద్ద పెద్ద అద్దాలు పెడతారు. కూల్ డ్రింక్ షాపుల్లో పూర్వం, ఇప్పుడు ఉన్నాయి ఎట్లా ఉందో కానీ, కూల్ డ్రింక్ షాపులు పెద్ద పెద్ద షాపులు ఉండేవి, వాటిలో అన్ని నిండా అద్దాలు పెట్టేవాళ్ళు. ఎందుకు నాకు అర్థం కాల. కూల్ డ్రింకులకి అద్దానికి ఏం సంబంధం పెట్టేవాళ్ళు. చూసుకుని ఎటు చూసినా మా బొమ్మలు కనపడుతుండేవి. సరే, ఒక అద్దంలో చాలామంది ముఖాలు చూసుకున్నారు. సాయంత్రం అయినాక తలుపు మూసేస్తున్నారు, షాప్ మూసేస్తున్నారు అనుకోండి, అద్దానికి ఏమైంది? అది ధైర్యం అంటే, అది నమ్మకం అంటే అది. మరి ముఖం చూసుకునే సమయంలో చాలామంది చూసుకుంటున్నారు ముఖం అంటే, ఆ సమయంలో మాత్రమే మీరు పరీక్ష చేస్తే అద్దంలో మార్పు వచ్చిందండి అంటారు. ఒక మనిషిపై ఇంకో మనిషి ముఖం, అరే ఇంకో అద్దంలో మళ్ళీ మార్పు వచ్చిందండి అంటూ ఉంటారు. అన్నీ కట్టేసి, షాప్ కట్టేసి ఎవడు మనిషి లేకుండా ఉంటే ఏం లేదు. కొన్నాళ్ళ పాటు దీన్ని పరిశీలిస్తే మీకేం తెలుస్తుంది? ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక చూపు అద్దము అంటారు. మీ మనసు, మీ ఆత్మ కూడా అటువంటిది. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. సాక్షి అంటే అది ఊరక తెలుసుకుంటూ ఉంటుంది, కానీ దానికి ఏం కాదు. చూసుకుంటూ ఉంటుంది, దానికి ఏం కాదు. ఇది మీ అనుభవమే. నిన్న ఇవాళ పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఓ దేవుడా ఈ సమస్య ఎట్లా తీరుతుంది అంటాం. ఇట్లాంటి దేవుడా అన్న మాట చాలాసార్లు వాడాం మనం. ఎట్ట తీరినాయి ఆ సమస్యలు? ఎవడో ఆప్తుడైన వాడు పోయినాడు అనుకోండి, ఎట్ట తీరుతుంది? వాడి పేరు మీద గారెలు బూరులు చేసుకు తింటే పోతుంది. ఏది నిలబడదు, వస్తున్నాయి పోతున్నాయి.
ఇది అందరి అనుభవంలో ఉన్నదే, శాస్త్ర ప్రమాణం కూడా ఉన్నది. దీన్ని మనం ఉపయోగించుకుని ఏం చేయాలి? వీతశోక సుఖీ భవ, సుఖంగా ఉండు. ఒకటేమో అర్థం చేసుకోండి, ఏంటి శ్లోకం నేను చదవలేదు కానీ మీకు అందరికి తెలిసిందే. దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉండు, అప్పుడు నీకు సుఖం శాంతి. అది సిద్ధాంతం అనుకోండి. దాని వ్యవహార సమయంలో ఎట్లా ఉపయోగించుకోవాలంటే ఇది రకరకాలు వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిదానికి ఇది అడ్డం పెట్టాలి. నేను కాదు నాకంటదు, ఇది వస్తుంది పోతుంది, నాకేం కాదు. ఇంకా అనుమానం ఎప్పుడైనా వస్తే మళ్ళీ కాసేపు ఆగి చూడు. ఆగి చూడన్నా ఏం సమాధానం రావట్లేదు. సరే కాసేపు అయినా ఆగి చూడు. కాసేపు ఆగినా కూడా ఇంకేం రావట్లేదు. సరే నిద్రపోయి చూడు. నిద్రలో పోతుందిగా, దాన్ని చూడు. నిద్రలో పడి ఆ నిద్రలో ఎట్లా పోయింది అది ఆలోచించు. ఈ విధమైనటువంటి సాధన చేత ఏం చెప్పన్నాడు? ఏకో విశుద్ధ బోధోహం ఇది నిశ్చయవన్నినా ప్రజ్వాల్యా జ్ఞాన గహనము వీతశోక సుఖీ భవ. శోకమును వీడిన వాడవై సుఖముగా ఉండుము. ఇంకేం కావాలండి మనకి? ఇంకేమైనా కావాలా? సుఖంగా ఉంటాను ప్లస్ ఇంకేమైనా కావాలా? బోనస్. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనుకోండి. సుఖంగా ఉండాలి, ఇంకేమైనా కావాలంటే సరే దుఃఖం కూడా ఇస్తాం. అందుకంటే ఏమిటి, సుఖం కంటే సుఖమే కదా, ఇంకా ఎక్కువ కోరకూడదు. వీత శోక సుఖీభవన్ అంతే ఆగిపోవాలి. ఇంకేమైనా కోరారనుకోండి దాంతో పాటుగా దుఃఖం వస్తుంది అంతే. తన స్వరూపము కంటే వేరే ఏదైనా కోరుకున్నా, దాని మీద దృష్టి పెట్టినా, అన్నా అన్నా ఆ సుఖం తగ్గుతుంది. సుఖీభవ. తర్వాత ఏం చేయాలి అంటే ఊరికి పరమాత్మ విలోకితే, అటు ఊరికి చూస్తూ కూర్చోడమే. ఎంత అద్భుతమీ నాటకం, ఎంత చతురుడో సూత్రధారి, ఎంత అద్భుతమీ నాటకం. ఆ నాటకాన్ని చూస్తూ కూర్చోండి. ఒక్కడే నటుడట, పెక్కు వేషములట, చక్కగా నటించి సరసము చూపునట, ఎంత అద్భుతమీ నాటకం. ఈ నాటకాన్ని ఊరికే చూస్తూ ఉండు. విశ్వరూపాన్ని చూపించాడు కదండి. విశ్వరూపాన్ని చూపిస్తే ఏం చేయడు? యుద్ధం కనపడుతుంది, అక్కడ అన్ని కనపడుతున్నాయి. ఏం చేయాలి? నువ్వు చూస్తూ ఉండు అంతే. ఏం చేస్తాడు? నువ్వు మార్చగలవా? తయారైపోయింది విశ్వరూపంలో, అన్ని తయారైపోయి అన్ని జరుగుతూ ఉన్నాయి. అర్జునుడు ఏం చేయాలి? ఇప్పుడు ఊరికి చూస్తూ ఉండాలి అంతే. వెర్రిమొహం వేసుకొని చూస్తూ ఉండాలి. నేనేం చేయలేనా? ఏం చేయలేవు చెప్పాడు. నువ్వు లేకపోయినా జరుగుతుంది యుద్ధం అన్నాడు. నువ్వు లేకపోయినా వీళ్ళు చేస్తారన్నాడు. మరి నేనెందుకు అంటే ఊరికే తమాషాగా నువ్వు ఉన్నావు, సరదాగా కాసేపు ఉండు అంతే, అంతకంటే ఏం లేదు. మనందరికీ అంతేనండి. ఆ ఈశ్వరుడు ఇక్కడ సరదాగా సృష్టించాడు, కాసేపు ఉంటాం. మనం లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా? ఎవరు లేకపోయినా ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్ ఇట్లాంటి వాళ్ళు పోయినారు అనుకోండి, ఆగిపోయిందా ప్రపంచం? ప్రవక్తలు పుట్టారు, పెద్ద పెద్ద మహర్షులు పుట్టారు, ఆగిపోయిందా? వాళ్ళు పోతే ఆగదు. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి. ఈశ్వరుడు నడిపిస్తున్నాడు ఈ ప్రపంచానంతా. మన చేతుల్లో ఏం లేదు, మనం చేయవలసింది. మన చేతుల్లో ఏం లేదని తెలిసినప్పుడు మనం ఏం చేయవలసింది కూడా లేదు, అసలు అవసరం లేదు. నా స్వరూపం అది. ఏంటి నీ స్వరూపం? ఈశ్వరుని యొక్క స్వరూపం నీ స్వరూపం ఒకటే. ఆ పరమాత్మ ఏ దృష్టితో ఈ ప్రపంచానంతా అట్లా వినోదంగా సృష్టి చేస్తున్నావు, నువ్వు కూడా ఆ దృష్టితో దీన్ని చూస్తూ ఉండాలి. అంతకుమించి ఏం లేదు. సుఖీభవ. ప్రయోజనం వచ్చిందంటే వచ్చినట్టే. ఎట తెలుస్తుందండి ప్రయోజనం? నీకు ఆ ప్రయోజనం కలిగినట్టు ఎట్ట తెలుస్తుంది? హాయిగా ఉండటమే. థర్మామీటర్లు ఎంత ఉంటే జ్వరం వచ్చినట్టు, ఎంత ఉంటే జ్వరం లేనట్టు ఉంటుంది కదా. అట్లా ఇక్కడ థర్మామీటర్ ఏంటి? హాయిగా ఉన్నావా, బాధపడుతున్నావా? అప్పుడప్పుడు హాయిగానే ఉంటున్నానండి అంటే చాలదు. అప్పుడప్పుడు హాయిగా ఉండడం కాదు, ఇంకా ఎక్కువగా బాగుండు. బాగా హాయిగా ఉండేటట్టు, ఎప్పుడూ హాయిగా ఉండేటట్టు అట్లా ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కొంతవరకు బాగానే ఉంది, పర్లేదు, కొంతవరకు బాగుంటే ఇంకొంచెం వస్తుంది, అదే వస్తుంది. అందువలన ఏం చేయమంటే వీత శోక సుఖే భవ. అజ్ఞానం అనేటువంటి అడవిని తగలబెట్టి, లేక దేహాభిమానం అనేటువంటి త్రాటిని కోసివేసి సుఖముగా ఉండుము.
బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీభవ, అక్కడ కూడా సుఖీభవ అన్నాడు. ఏకో విశుద్ధ బోధోహం ఇది విశ్వయవన్ని నా ప్రజ్వాల్యాజ్ఞాన గహనం వీతశోక సుఖీభవ. 2 చోట్ల వచ్చింది సుఖీభవ, చాలా చోట్ల వస్తుంది సుఖీభవ సుఖంచర. చూడండి ఎంత దయామేడో. సరే నేను సుఖంగా ఉన్నాను వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఆగు ఫీజ్ డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి అనుకోండి, రోగం తగ్గిపోయింది మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామంటే ఫీజ్ ఇచ్చిపోవాలి, నేను అడగట్లా. నువ్వు సుఖంగా ఉంటే చాలు. ఎందుకని వేరే పేషెంట్స్ వచ్చారనుకోండి డాక్టర్ దగ్గరికి అడుగుతాడు, ఆ డాక్టర్ గారి పిల్లాడు డాక్టర్ గారి భార్య ఎవరో వచ్చారనుకోండి వాళ్ళని కూడా ఫీజు అడుగుతాడా? అట్లా అనమాట. మహర్షులకి ఈ ముముక్షువులు పిల్లల్లాంటి వాడు, ఆయన వాడి మీద అంత వాత్సల్యం, ఇంత వాత్సల్యం చెప్తున్నాడు. వీతశోక సుఖీ భవ తన్నికృత్య సుఖీ భవ, సుఖంగా ఉండు. చిదానందరూప శివోహం ఓం తత్సత్.